ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో నా శుభములు తెలియజేస్తున్నాను. మనం నేర్చుకుంటున్నాము భక్తి యొక్క విశ్వాస జీవితంలో ఎవరైనా క్రైస్తవుడైనందుకు సంతోషిస్తున్నట్లయితే క్రైస్తవుడుగా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడం వరకే ఒక ఎత్తు. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తుకి ఏమి కావాలో అనేది, యేసుక్రీస్తు దగ్గర నుంచి మనకేం కావాలో అనే రెండు కోణాలు విడిపోతాయి. ఈ రెండు దారుల్లోకి వెళ్ళేటప్పుడు మొదటి దారి యేసు ప్రభు దగ్గర నుంచి నేను ఏం తెచ్చుకోవాలన్నా ఎలా తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, ప్రార్థన చేస్తే వస్తాయా, ఉపవాసం ఉంటే వస్తాయా, చర్చికి వెళ్తే వస్తాయా, కానుకలు ఇస్తే వస్తాయా, లేక ఇంకా రకరకాల భక్తి కార్యక్రమాలన్నిటినీ మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రెండవ కోణం ఏంటి, దేవునికి నేను ఎక్కడ ఉపయోగపడతాను, దేవుని ఆశ ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవునికి నేను ఎంతవరకు అందుబాటులోకి వస్తాను, తద్వారా నేను దేవుని యొక్క పనిలో ఎంత చక్కగా నమ్మకంగా ఉపయోగపడగలను అనేటువంటిది రెండో కోణం. ఈ రెండు కోణాల మధ్యలో క్రీస్తు ఇద్దరితోనూ పనిచేస్తాడు. నువ్వు దేవుని ఉపయోగించుకుంటానన్నా నీ కొరకు ఉపయోగపడతాడు, నువ్వు దేవునికి ఉపయోగపడతానన్నా నిన్ను ఉపయోగించుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. నీవు దేవునికి అప్పగించుకొని, ప్రభు నేను నీకు అందుబాటులో ఉన్నాను, నీ చిత్తం చేస్తాను, నీ ఇష్టం చేస్తాను, నీ కొరకు బ్రతుకుతానని నువ్వు అన్నావు అనుకోండి, నీ విశ్వాసానికి నానా పరీక్షలు ఉంటాయి, చాలా పరీక్షలు ఉంటాయి. ఎంత పరీక్షలు ఉంటాయి, ఆఖరికి చచ్చిపోతే బెటరో, క్రైస్తుగా వదిలేస్తే బెటరో, యేసుప్రభుని వదిలేస్తే బెటర్ అన్నంత పరీక్షలు ఉంటాయి. అదే లేదు, నీ దగ్గరికి వస్తాను, దండం పెట్టుకుంటాను, మొక్కుంటాను, కొట్టుకుంటాను కొబ్బరికాయలు అలాగా ఏ పైన ఇలాగ వెళ్ళిపోతాను ప్రభు అని అంటే నిన్నేమన్నాడు, నీతో అలాగే నడుస్తాడు. ఈ రెండింటికి అంతంలో వచ్చే బహుమానం ఏంటంటే, శ్రమలు పొంది ఆయన యొక్క రక్తములో, గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఉతుకుకొని తెలుపు చేసుకొని విపరీతమైన శ్రమలతో భూమి మీద పట్టుదలతో ప్రభువుని వదిలిపెట్టక ప్రాణం పోయినా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిలబడిన వాడికి దేవుని పక్షమైనటువంటి కిరీటాన్ని పెట్టి ఆయన సింహాసనం పక్క నేను కూర్చోబెట్టుకుంటాడు. నీ గురించి నిత్యత్వంలో సాక్ష్యం చెప్పబడుతుంది. ఈ ప్రదేశంలో నుంచి యేసు ప్రభువుని వాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, భక్తి చేసుకుంటూ, ఉపవాసాలు చేసుకుంటూ, ఏదో చర్చికి వెళ్ళిపోతూ, సువార్తలకు వెళ్ళిపోతూ, నామకార్థ జీవితం ఇలా గడుచుకుంటూ వెళ్ళిపోతే నిత్యత్వంలో ప్రవేశం దొరుకుద్దా దొరకదా అంటే వాని క్రియలు చొప్పున. మళ్ళీ ఇది కూడా గ్యారంటీ లేదు. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నంత దూరిపోతాను, మా పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు అంటే ఏ పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ని తీసుకెళ్ళడు అక్కడ. సో నీ విశ్వాస క్రియలు ఆయనతో కొంత తోచబడి, పోల్చబడి, పరిశీలించబడి, పరీక్షించబడి, క్రీస్తు అనే ద్వారం ద్వారా నువ్వు వెళ్ళావో లేదో పరీక్షించబడతాయి. ఆ ద్వారానికి ఫిట్ అయి నువ్వు లోపలికి వచ్చావా నిత్యత్వంలో ఉంటావు. లేకపోతే యేసు ప్రభుని అంగీకరించినందుకు నువ్వు దేవుని యొక్క విశ్వాసపు క్రియలను వెంబడించనందుకు, వినారా, యేసు ప్రభుని వెంబడిస్తున్నందుకు, ఆయన చెప్పినట్లు చెయ్యనందుకు శిక్ష ఉంటుంది. అన్యుడు ఎప్పుడో అన్యుడే, ఆడికి ఏ గొడవ లేదు. యేసు ప్రభుని ఒప్పుకున్న తర్వాత ఆయన చెప్పినట్టు చేయకుండా నీ చిత్తం చేసే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఈ రెండో పరిస్థితిని ఎదుర్కొంటావో, మొదటి పరిస్థితిలో నానా విధమైన శ్రమలన్నీ పడి, గొర్రెపిల్ల రక్తంలో నా శరీరాన్ని ఉతుక్కొని, నా జీవితాన్ని ఉతుక్కొని, నా పరిస్థితులు బ్రతుకులు ఉతుక్కొని, వస్త్రాలు తెలుపు చేసుకుని, నిందారహితంగా కల్మషం కానీ, కళంకం కానీ, ముడత కానీ, డాగు కానీ, మచ్చ కానీ అలాంటిది ఇంకేమీ లేకుండా యథార్థమైన క్రీస్తు యొక్క సంపూర్ణతలో నిత్యత్వంలోకి వెళ్ళి మహిమలో సంపూర్ణ ప్రవేశం పొందుకుంటావా? ఆప్షన్ నీదే. క్రైస్తవ రెండింటికి ఉపయోగపడుతుంది. ఈరోజు సోకాళ్ళు కుప్పలు తెప్పలు జనాలు సంఘాల్లో చేరిపోతున్నారు అని అంటే, సంఘము లోపలికి చాలామంది చేరిపోవటం క్రైస్తవులకు చాలా గొప్ప విషయమే, ఒప్పుకోదగిన విషయమే. ఇప్పుడు జనాభా లెక్కలు కులగణన అవుతుంది చూసారా, ఆ తర్వాత లెక్కలు అనౌన్స్ చేస్తారు. అప్పుడు క్రైస్తవులు ఉంటారా దానిలో? సంఘాల్లో క్రైస్తవులు ఉంటారు, కులగణన ప్రకారం క్రైస్తవులు ఉండరు. ఎందుకు? అక్కడ ఎవరు క్రైస్తవులు అని చెప్పుకోలేదు. చెప్పుకుంటే రిజర్వేషన్ పోద్దేమో, వస్తున్నవి ఏమైనా పోతాయేమో, ఎక్కడ ఉండిపోతాం. సంఘాలు నిండిపోయిన క్రైస్తవ్యం లెక్కల ప్రకారం క్రైస్తవుడిగా కాలేదు అని అంటే అక్కడే మనం పొట్లో తేలిపోతాం కొన్ని సందర్భాలలో. దాన్ని ఏం చేయాలని తర్వాత విషయం. సో ఈ రెండింటిలోనూ బ్యారేజ్ వేసుకుని వెళ్ళటానికి ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. మీరు బాధపడద్దు, కానీ ఈ వాక్యానుసారమైన జీవితము ముగింపు పర్యంతము మీ విశ్వాసాలను 1కి 10 సార్లు రేపుకొని, అసలు నేను నిజంగా క్రీస్తుని వెంబడిస్తానా, వదిలేసి వెళ్ళిపోదామా, లేకపోతే ఇంక ఏంటి సచ్చిసేడు మధ్యలో ఉండిపోతామని ఏడుస్తావేమో నాకు తెలియదు. కానీ చావో రేవో తేల్చుకో. బతికితే యేసుప్రభు కోసం బతుకుదాం, చచ్చితే యేసుప్రభు చచ్చిపోదాం అనే స్థాయికి నిన్ను తీసుకురావాలని నా పరీక్ష, నా ప్రశ్న, నా ప్రయత్నం. కానీ మధ్యలో నిన్ను వదిలేసి పంపించేయటం కూడా నాకు ఇష్టమే. ఎందుకు? లాస్ట్ వరకు స్క్రాప్ అంతా తీసుకెళ్ళి నిత్యత్వం దగ్గరికి వెళ్ళాక ప్రభు ఫిల్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఎవడో రావట్లేదు అన్నాడు అనుకో, నేను బాధపడాలి, నువ్వు బాధపడాలి. ఎందుకు? స్క్రాప్ అంతా రాలిపోవాలనే కోరుకుంటాను నేను కూడా. కాబట్టి ప్రతిసారి పరీక్షించుకుని ముందుకెళ్ళాలి. ఒకసారి చూద్దామా, లూకాసు వార్త 12వ అధ్యాయము
47వ వచనంకి వద్దాం. ఈరోజు తేలిపోద్ది అసలు నువ్వు ఎటుంటావు. లూకాసు వార్త 12:47. తన యజమాని చిత్తమెరిగి, జాగ్రత్తగా వినండి ఆ మాట. తన యజమాని యొక్క చిత్తమును ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు. అతని ఎరిగియుండి, మళ్ళీ చదువునాడు, మళ్ళీ సరిగ్గా ఇప్పుడు అర్థం అవుతుంది. తన యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక, అంటే తెలిసి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక చెయ్యకుండా ఉండే దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. నంబర్ 1 కండిషన్ ఏంటో తెలుసా? ఆయన చిత్తం తెలుసుకుని దాని ప్రకారం చెయ్యకపోతే ఏం అవుద్ది? అనేకమైన దెబ్బలు. మీ పక్క వాళ్ళు చెప్పండి, తెలిసిన తర్వాత చేయకపోతే దెబ్బలు కామన్ అని. కొంచెం కాదు, అనేకమైన దెబ్బలు. కొంచెం దెబ్బలా? అనేకమైన దెబ్బలు కదా. ఇప్పుడు మీరు ఏమనుకుంటారండి? అమ్మయ్య నాకు ఇంకా దేవుని చిత్తం తెలియలేదు స్తోత్రం అనుకున్నారు కదా. కంటిన్యూషన్ చదువుతుంది చూడండి. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఏంటి? దేవుని చిత్తం తెలియకుండా ఏమైనా పనులు నీ ఇష్టం చేసావు అనుకోండి, అప్పుడు కూడా ఏమవుతాయి? కొద్ది దెబ్బలే తగులును. తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసావా, నీకు కొన్ని దెబ్బలే. తెలిసి చెయ్యకపోతే మాత్రం ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడును వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఇది కామన్ నేచర్. ఎక్కువగా ఇచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటాం, తక్కువగా ఇచ్చిన వాళ్ళ దగ్గర తక్కువ తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చాడా ఇవ్వలేదా తెలుసుకోవటం, తెలుసుకోకపోవటమే ఉంది. తెలుసుకున్న తర్వాత చేయకపోతే ఎక్కువ ప్రాబ్లమ్స్, తెలియకుండా చెయ్యకపోయినా కూడా దెబ్బలు ఉన్నాయి లేవా? సో ఇప్పుడు నీకు దెబ్బలైతే కామన్, శిక్ష అయితే కామన్, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి పనిష్మెంట్ అయితే క్వైట్ కామన్గా వచ్చేస్తుంది. అయితే ఖచ్చితంగా ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు మీరు తెలుసుకోలేదని చెప్పి అలాగే ఏవైనా పనులు చేసేసి దెబ్బలు తిని ఆగుతారా? తెలుసుకుని లెక్క అడుగుతాడు కాబట్టి ఎందుకు వచ్చిన కూడా బాబు అని తెలుసుకోకుండా పారిపోతారా? లేక తెలుసుకుని దెబ్బలు తింటాడు కాబట్టి కొడితే కొట్టుకొని అని వదిలేస్తారా? ఏం చేస్తావు? దెబ్బల పరిస్థితి. క్రైస్తవ విశ్వాసంలో నువ్వు వెళ్ళిపోవడం బెటర్ అని నేను ప్రతిసారి బతిలాడుతున్నాను. నేను అనవసరంగా వచ్చి చర్చిలు నిండిపోయి మేము కూడా యేసుప్రభు నమ్మేసుకున్నామని మీ పాస్టర్ని ఎర్రోని చేయకండి. మీ సంఘాలు నింపేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనేద్దాం, కట్టేద్దాం అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. మీ అంతా స్క్రాప్ను మూసుకుని వెళ్ళడానికి ఉపయోగం ఏముంది? యేసుప్రభు ముందు నుంచి చెప్తున్నాడు, ఆ పనికి మాలిన పనికి దేవుని వాడుకోవటం, దేవుని కొరకు బతికే బతుకులో నుంచి ఉత్తమమైన నాణ్యత కలిగిన ప్రమాణము కలిగిన మంచి క్రైస్తవుడిగా ఎదిగి ఆయన పరీక్షలో నిలిచినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివారుగా నిలబడగలగటం క్రైస్తవ్యం. ఆ స్థాయి క్రైస్తవ్యాన్ని జీవించమని కోరుకుంటుంది బైబిల్. అది కాకుండా నువ్వు జీవించే ఏ రకమైన జీవితం మనుషులను సంతోషపెట్టేది అవుతుందేమో కానీ ప్రభువుని సంతోషపెట్టేది కాదు. దానివల్ల ప్రతిఫలం ఎలా కూడా పొందాం. ఖచ్చితంగా శరీరాన్ని దేవునికి ఇష్టమైన రీతిగా నీ బాడీని ఆయనకు అందుబాటులోకి ఇచ్చి ఆయనకు అప్పగించేసి ఆయన ఎలా చేస్తే అలా, ఎలా చెప్తే అలా, ఎలా కావాలంటే అలా నీ శరీరాన్ని ఫిట్ చేస్తాను, ఉపయోగించుకుంటాను, నలుపుతాను, పిండుతాను, పొడుస్తాను, మరి రకరకాలుగా గుద్దుతాను అంటే ఎంతమంది మీ బాడీని ఫిట్ చేస్తారు? ఆయనకు అప్పగించేస్తారు. ఐఎమ్ రెడీ, నేను చిత్తం ప్రభు నీ చిత్తం ఎలాగైనా పర్లేదు, నేను రెడీగా ఉన్నాను. ఇష్టపడతారా? కంప్లీట్గా అప్పగించుకుంటారా? లేకట్లేదు లోపల. ఇప్పటికే పడలేకపోతున్నాము. ఈ దేవుని దగ్గరికి వచ్చాక భక్తి సరిగ్గా లేదో, ప్రార్థన లేదని మీరు ఒక వాక్యంతో పొడిచేస్తున్నారు పక్క. మాకు తెలుస్తుంది కొంచెం నొప్పి, ఇంకా దెబ్బలు తినమంటావా? కనీసం సుఖం లేదా, సంతోషం లేదా, ఏమైనా ఆ ఫ్రీగా ఉండగలిగే భక్తి ఏమి లేదా? నేను చెప్తున్నాను, అలాంటి ఫ్రీ ఆఫర్ చేసే క్రైస్తవ నాయకులు సంఘాల్లోకి వెళ్ళిన వాళ్ళు అందరూ ఆల్రెడీ నరకంలోనే ఉన్నారు. నీకు కొత్త పరలోకం ఏముండదు, అదే నీకు నరకం అనే పరలోకం. ఆ స్థితిలో బతకడానికి కాదు, ఖచ్చితంగా నువ్వు వేరొక స్థాయి కోణంలోకి నువ్వు రావడానికి ఇష్టపడాలి. దానికి నువ్వేమేం చేస్తావు? నీ శరీరాన్ని దేవుని యొక్క ప్రయోజనం కొరకు ఎలా వాడుకుంటావో చెప్తాను. మొట్టమొదటిది ఏంటి? దేవుని ఇష్టం కోసం నీ సొంత ఇష్టాన్ని ఏం చేయాలి? వదిలేసేయాలి. నెంబర్ 2, దేవుని కోరికల కోసం నీ కోరికలన్నింటినీ మార్చేసుకోవడానికి రెడీ కావాలి. నెంబర్ 3, దేవుని చిత్తం కోసం నీ సొంతాన్ని నువ్వేం చేయాలి? వదిలేసుకోవాలి. నెంబర్ 4, దేవుని యొక్క ఆలోచన కోసం నా అభిప్రాయాలను ఏం చేయాలి? కోల్పోవాలి. నెంబర్ 5, దేవుని సంతోషం కోసం నా బలమంతా, నా సంతోషం అంతా ఏం చేయాలి? వదిలేసుకోవాలి. 6, దేవుని ఆనందం కోసం నా హృదయాన్ని నేను మార్చుకోవడానికి ఇష్టపడాలి. ఏమన్నా ఒప్పుకుంటున్నారా? ఇవన్నీ నీ కోసం కాదు. అంటే కంప్యూటర్ని తయారు చేసిన తర్వాత ప్రోగ్రామ్ రాసిన వాడు ఎలాంటి ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఇష్టపడతాడో అట్లాగే నా చిప్ డిజైనరు, నా 3D ప్రింటర్ డిజైనర్ని ఎవరైతే ఉన్నారో ఆయనకి కావాల్సినట్లుగా నా బాడీని ఆయనకు అందుబాటులో పెట్టి ఆయనకు కావాల్సినటువంటి యూటిలిటీకి నా బాడీని అడ్జస్ట్ చేయించడం.
ఇంకెక్కడ కూడా నా ఓన్ విల్లు నాకు కావాల్సినట్లుగా నాకు ఉపయోగించుకోవడానికంటే కుదరదు. ఖచ్చితంగా దాని ప్రకారం నేను రన్ అవ్వాలి. అదే నా ప్రోగ్రామ్. ఓకే, ఈరోజు కొంచెం ఇంకొక విషయం, 7వ విషయంకి వద్దాము. దాన్ని బట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లోకి వస్తామో ఇష్టపడదాం. దేవుని యొక్క అభీష్టం కోసం నన్ను నలగొట్టుకోవడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క అభీష్టం లేక ఇష్టం, దేవుని యొక్క అభీష్టం కోసం నా ఇష్టాన్ని నన్ను నలగొట్టుకోవడానికి నన్ను నేను హవాలత్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దేవునికి ఇష్టమైనట్లుగా నా శరీరాన్ని నలగొట్టడానికి నేను అప్పగించుకోవాలి. ఎలా ఉంటుందో చూద్దాం. నేను అభీష్టం అని రాసేసిన తర్వాత ఈ అభీష్టం అనే పదం నేను ఒక బైబిల్లో చదివాను. అది ఎందుకని ఆ ట్రాన్స్లేషన్లో నుంచి బయటకు వచ్చి అసలు ఈ తెలుగు మన విక్షనరీ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి అభీష్టము అంటే ఏంటి అని కొట్టాను. అభీష్టము అనే దానికి అర్థమేముందో తెలుసా? నీకు నచ్చినట్లుగా జరగకుండా ఉండుట అని ఉంది. అభీష్టం అని అంటే నాకు కావాల్సినట్లుగా చేయకుండా ఉండుట, జరగకుండా ఉండుట అంటే ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి కావలసినట్లుగా పూర్తిగా నన్ను, లేక నా జీవితాన్ని, లేక నా శరీరాన్ని, లేక నా కుటుంబాన్ని, లేక నా ఉద్యోగాన్ని, లేక నా వ్యవహారాన్ని, నా సేవని, నా పరిచర్యను, నా అంతరంగాన్ని కంప్లీట్గా ఆయనకి కావాల్సినట్టు సరెండర్ చేసేయటం. ఆయన అభీష్టము నా పట్ల నెరవేరాలి. ఎంతమంది రెడీగా ఉంటారు? ఆయనకి, దేవునికి నచ్చినట్లుగా నీ బాడీని, నీ సిచ్యువేషన్స్ని అన్నీ ఆయనకి కావాల్సినట్లుగా జరగటానికి ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంత పర్సంటేజ్ ఒప్పుకుంటారు? పోనీ నీ లైఫ్లో మొత్తం ఎవరు ఒప్పుకోవట్లేదు, కానీ అట్లీస్ట్ ఒక 100%లో ఒక 20% అయినా దేవుని చిత్తం జరిగించడానికి ఇస్తారా? ఎవరు 20% ఒప్పుకుంటారా? ఏమవుద్దో తెలుసా 20% ఒప్పుకుంటే? అంటే పర్సంటేజ్ దగ్గర 20 చిన్నదని నువ్వు అన్నారేమో. 1% ఒప్పుకుంటేనే నీ లైఫ్ మారిపోద్ది. ఇంక నీ లైఫ్లో నాకు ఇది కావాలి అన్న ఆ ముక్క ఆగిపోద్ది. నా చిత్తము దేవుని ఇష్టానికి నేను అప్పగిస్తే, ఆయన అభిష్టానికి నన్ను నా శరీరాన్ని అప్పగించి నలగొట్టడానికి ఇష్టపడితే, నాకు కావాలి అనే పదాలు నీకు ఉండవు. ఇది నాకు అనేటువంటి పదం వినబడదు. నీ నోట్లోంచి బయటికి రాదు. దేవా నాకు ఇది చెయ్యనేది రాదు. ఇంకా నాకు ఇది కావాలి, నాకు ఇది ఉంటే బాగున్ను, నాకు ఇది అవసరంగా అనిపిస్తుంది, నాకు ఇది చెయ్యండి, నాకు ఇది ఇవ్వండి, నాకు కావాల్సినట్లుగా ఇది కొంచెం చేసి పెట్టండి, అయ్యా మీరు మాకు ఇస్తారని నమ్ముతున్నాను, ఇవేమీ ఉండవు. 1% నువ్వు ఇచ్చిన, 1% నువ్వు నీ జీవితంలో దేవుని యొక్క ఇష్టానికి నీ చిత్తాన్ని అప్పగిస్తే, నీకు కావలసినది అని అడిగేటువంటి స్వభావం చచ్చిపోద్ది. 1% చాలు. ఇప్పుడు చెప్పండి, 20% ఇస్తే ఎలా ఉంటుంది? అసలు నాకు ఇది కావాలి అనేటువంటిది మీ లైఫ్లో మీ నోట్లోంచి మాట రాదు. అదే 1%. 100% నువ్వు ఇచ్చుకుంటేనే జరుగుద్ది. అది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. యెషయా గ్రంథము 53:10. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. ఐసయాకి యేసుక్రీస్తు గురించినటువంటి ఇవ్వబడినంత ప్రత్యక్షత ఇంకెవరికి ఇవ్వలేదనే చెప్పాలి. 53వ అధ్యాయము 10వ వచనం. యేసు ప్రభు అందుకే ఎక్కువగా ఐజియా స్క్రోల్స్ నుంచి మాట్లాడినప్పుడు ఆయన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిను అని ఉంటుంది. ఎక్కువగా యెషయా స్క్రోల్స్ ప్రపంచం అంతటికీ స్క్రోల్ అయ్యేలాగా, అందరికీ నడిచేలాగా దేవుడు ముందుగానే సర్క్యులేట్ చేశాడు. యెషయా రాసినటువంటి తోలు చుట్టలు ఈ సంఘంలో ఒక 20 మంది సమాజం మీదగా కూడుకున్నారనుకోండి, వాళ్ళకి ఇచ్చేవారు. ఒక 20 చుట్టలు ఉండేవి. ఓ చుట్టలా తీసి ఆయన చదివాడు. యెషయా 63 ఆయన నిలబడి చదివినప్పుడు, బేదలకు సువర్తమానం ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించున్నాడు అనేటువంటిది ఆయనకి ఇవ్వబడి, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని చుట్టి ఆయన వారికి ఇచ్చి కూర్చుండెను అన్నాడు. ఈ స్క్రోల్ ఇక్కడ ఒక 2 నెలలు చదువుకునేవారు. చదువుకున్న తర్వాత ఒక మనిషి ఇక్కడ నుంచి నెక్స్ట్ సమాజ మందిరానికి, ఇది గలీల్లోకి వెళ్ళారనుకోండి, ఇది అక్కడికి వెళ్ళేది. అక్కడున్న యెషయా 2వ స్క్రోల్ ఇక్కడికి వచ్చేది. అలాగా అదే చుట్టూ తిరుగుతూ ఉండేది. దేవుని యొక్క గ్రంథము అనేటువంటి ఆ తోలు చుట్టలు, ఆ పైపరస్ మీద రాయబడినటువంటి ఆ కొన్ని కాగితాలు చుట్టలు, దానియేలు గ్రంథము, ఇవన్నీ దాని మీద రాయబడి, వాటిని పట్టుకున్నప్పుడు ఒక్కొక్క మందిరంలో చదవటానికి కొన్ని నెలల పాటు అదే వచనం చదువుకునేవారు. ఇంకేం లేదు, లేచి నిలబడి. ఎందుకంటే ఇంత పుస్తకం కంపెల్ చేయబడలేదు కదా అప్పటికి. గుటెన్బర్గ్ ఇంకా ప్రింటింగ్ ప్రెస్ తయారు చేయలే. తోలు చుట్టలు పట్టుకుని అది తీసి ఎప్పుడు నిలబడినా దేవుని యాజకుడు ఆ వచనాలే చదివి ఇది దేవుని యొక్క మాట అని చెప్పేవాడు. అందరూ గచ్చ రాడిపోయేవారు ఆ మాట వినడానికి. విని దాని కొరకు సాగిలుపడి ప్రార్థన చేసుకుని కృతజ్ఞతలు చెల్లించి దేవుడు మాట్లాడినది మన కళ్ళ ముందుకు వచ్చిందని దానికి హద్దుకుని అప్పుడు మళ్ళీ ఇళ్ళకెళ్ళేవారు. ఇదే పని.
ఇంకా అంతకుమించి ఇంత ప్రసంగాలు అక్కడ ఏం లేవు. ఎందుకంటే ప్రసంగం చేసే బదులు ఆ వచనం చదివిన వెంటనే ఆ వచనానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళకి శిక్షలు వేసుకోవడానికి సరిపోయేది ఆ కాలం. శాస్త్రులు పరిచయాలు వచ్చి ఇటు తప్పు చేశాడు, ఆడికి ఏం వేద్దామంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఇది వేద్దాం అది వేద్దాం అని ఉండేది. క్రీస్తు వచ్చేటప్పటికే దాని మార్పు జరిగింది. అందుకే మా శాస్త్రుల వలన పరిచయాల వలన నువ్వు బోధించట్లేదే అని యేసుప్రభుని చూసి ఆశ్చర్యపోయారు జనాలు. అందుకు అతను అధికారం కలిగిన వాడై బోధించాడని చెప్తున్నాడు. అతడు ఎవడికి మొహమాటం లేకుండా ఉండేవాడని చెప్తున్నాడు. ఆ మాటలు విన్నప్పుడు దేవుని సంగతులు యేసులో నుంచి బయటికి రావడం చూశారు. ఇప్పుడు ఆయనకి యెషయాకి ఇవ్వబడిన ప్రత్యక్షతను చదువుదాం. 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఈ పదము ఓల్డ్ ట్రాన్స్లేషన్లో అభీష్టమాయను అని ఉంది. అభీష్టమాయను పాత బైబిల్ రిఫరెన్స్ ఉండేటువంటి బైబిల్ ఉంటుంది ఒకటి, దాన్ని చదివితే నేను మొదట్లో ఆ బైబిలే చదివాను, అందుకని నాకు అది గుర్తొచ్చింది. అభీష్టమాయను, తండ్రి అభీష్టమాయను, అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఇక్కడ ఈ వచనాలను ఒకసారి ఆలోచన చేద్దాం. అతడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. ఓకే, ఇక్కడ ఈ మాట చెప్తున్నాను. ఈ విషయాన్ని స్పష్టంగా ఒకసారి ఆలోచిద్దాం. ఏంటి దేవుడు చేయాలనుకున్నది ఏంటి? అతని నలుగుగొట్టుట యెహోవాకు. టీచర్ గారి దగ్గరికి వెళ్ళి నేను మార్కులు సరిగ్గా రాకపోతే మా నాన్నగారు ఒకసారి స్కూల్కి వచ్చి మా టీచర్ గారికి ఏం చెప్పారంటే, ఏమండి మా అబ్బాయిని మీరేమీ క్షమించకండి, కొట్టండి, వాడికి కూడా 4 దెబ్బలు వేయండి పర్వాలేదు అని చెప్పి పక్కకి పిలిచి గట్టి కొట్టకండి అని చెప్పారు. గట్టి కొట్టకండి, ఆడు ఏడుస్తే మళ్ళీ బాగోదు, ఇంటికి వచ్చి మీ మీద తిరగబడతాడు అని చెప్పారు. కొట్టమనా గట్టి కొట్టదనా? తండ్రిగా తన కొడుకుని ఏం చేయాలనుకున్నాడు ఆయన? శిక్షించాలి. స్కూల్లో అందరిలాగే 4 దెబ్బలు వేయండి అన్నాడు. కానీ ఎలా కొట్టదని చెప్పాడు అంటే తండ్రి యొక్క ఇష్టమా, తండ్రి అభీష్టమా? తండ్రి ఇష్టాన్ని చెప్తున్నాడు ఇలాగని చెప్పి. మీరు కూడా మీ పిల్లల్ని ఎప్పుడైనా కొట్టాల్సి వచ్చినప్పుడు ఏమైనా వేయండి, 2 దెబ్బలు వేయండి, కానీ చచ్చిపోయేలా కొట్టేకండే, చెత్త కొట్టేకండే, మరీ తొక్కలు ఉడిపేలా కొట్టకండే, రక్తం కారేలా కొట్టకండే, కొడితే కొట్టారు కానీ మా బొడికి తల మీద కొట్టకండి. ఇలాంటివి మనకు బోల్డ్ కండిషన్లో కాషన్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన ఇష్టం కాదు, మనకు నచ్చినట్టు కొట్టాలని చెప్పి టీచర్ని మనం కోరుకోవటం అనేది సహజంగా జరుగుద్ది. ఎవరైనా పోటీలు అవుతున్నాయి అనుకోండి, బాక్సింగ్ పోటీలో, కరాటే పోటీలో, కుస్తీ పోటీలో అవుతున్నాయి అనుకోండి, అపోనెంట్ దగ్గరికి వెళ్ళి గొబ్బాయ్ ఫస్ట్ నీకు వస్తే రావచ్చు, కానీ మా వాడిని మెడకు పట్టుకుని నొక్కేకే అని చెప్పావనుకో ఎలా ఉంటుంది? నువ్వు గుద్దేటప్పుడు ఇష్టం వచ్చినట్టు కొట్టేకే, ఏవో చిన్న చిన్న దెబ్బలు కొట్టి నువ్వు ఫస్ట్ పండు, ఎందుకంటే నువ్వు ఫస్ట్ నీకు వస్తే సెకండ్ మా వాడికి వస్తుంది పర్లేదు, కానీ ఇష్టం వచ్చినట్టు కొట్టేసావనుకో రాత్రి ఆడు ఏడుస్తాడు అన్నావు అనుకో. పోటీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా కొట్టచ్చు, ఎలాగైనా కొట్టచ్చు, ఆఖరికి ఆడి ప్రాణమైనా పోవచ్చు. బాక్సింగ్ చేసేటప్పుడు, కరాటే కొట్టేటప్పుడు ఎలా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ తగులుతాయి. కొట్టి ఎంత గట్టిగా తగిలితే అన్ని మార్కులు వస్తాయి మళ్ళీ. సో ఇప్పుడు మనం కొట్టించుకునేటప్పుడే మనం అలా కొట్టద్దు ఇలా కొట్టద్దని డైరెక్షన్లు ఇస్తారా? దెబ్బలు తగలకుండా పొళ్ళుకి గాడ్లు పెట్టుకోవాలి, నెత్తికి కట్టుకోవాలి, మొత్తానికి కొట్టుకోవాలి. తండ్రి అభీష్టం ఏంటంటే లెక్క ప్రకారం కొట్టకుండా ఇష్టం ఉంచినట్టు కొట్టడం దేవుని ఇష్టం. ఎక్కడ కొట్టాలో చెప్పడం, మొత్తం ఎక్కడైనా కొట్టమన్నాడు. ఈ పార్ట్ మినహాయింపు, ఈ పార్ట్ పర్వాలేదని చెప్పడానికి లేదు, ఏ పార్ట్ అయినా దున్నేసుకోమన్నాడు. అసలు కండిషన్ కానీ క్లాజ్ కానీ లేకుండా, సిచ్యువేషన్కి యాక్సెప్ట్ చేయకుండా, బాడీ కోఆపరేట్ చేస్తా లేదో చూడకుండా, తిండి తిన్నాడా తినలేదో పట్టించుకోకుండా, నీళ్లు కావాలా రెస్ట్ కావాలని ఆలోచించకుండా, నిలబడ్డాడా ఆయన కూర్చోబెడదామని ఆలోచించకుండా, మొత్తానికి పచ్చడి దున్నుపడే రూల్ లేకుండా కొట్టండి అన్నాడు. తండ్రి ఇష్టం. ఎవరిని? యేసు అనే ఒక వ్యక్తిని ఇతను ఎలా దెబ్బలు తినాలంటే తొక్కలు రేగిపోతున్నా ఎముకలు ఇరిగిపోకుండా కొట్టండి, అదొకటే కండిషను. మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకోండి, ఆ కొట్టడంలో కూడా రూల్ ఫాలో అవ్వద్దు. 40 దెబ్బలు కొట్టి ఆపడం అలాంటిదేం లేదు. ఇది ఎందుకు? ఎండింగ్ మినిస్ట్రీ, ఇంకా క్లోజ్ చేసేయాలి కాబట్టి ఎన్ని దెబ్బలు కొడతారో అంతులేని దెబ్బలు, ఆఖరికాడి దెబ్బలతో చచ్చిపోయినా పర్వాలేదు కొట్టండి, చీరేయండి వాళ్ళు, ఏం చేసినా పర్వాలేదు, ఎముకలు మాత్రం పాయింట్లు ఊడిపోకుండా, జాయింట్లు ఊడిపోకుండా మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు చేసి పడేయండి అన్నాడు. ఎంతమంది అలా రెడీ అవుతారు? ఎస్ నీ ఇష్టమే పర్వాలేదు కానివ్వండి అని అంటామా? నుజ్జు అయిపోయింది అంటాం కదా, పచ్చడి అయిపోయింది అంటాం కదా. పచ్చడి చేసేటప్పుడు ఏమైనా రూల్ ఉంటుందా? గ్రైండర్ తిరగడానికి, ముక్కలు కట్ చేయడానికి ఏమైనా ఉంటుందా? స్లైసింగ్ ఇలాగే చేయాలి, ఇంత లెక్కలో చేయాలని ఏముండదు కదా. ఎలా రుబ్బిపోవాలా? కచ్చాబచ్చా తొక్కేయండి అంటాం కదా, కచ్చాబచ్చా. యేసు ప్రభువుని అలాగా నియమం లేకుండా, నిబంధన లేకుండా, ఇష్టం లేకుండా, తనకు కావాల్సినట్లు కాకుండా
కొట్టుకోవటం దేవునికి ఇష్టమయ్యింది, కొట్టడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఇంతకీ విచిత్రం ఏంటంటే, నిజంగా నేను తప్పు చేశాను అనుకోండి, నేను శిక్షించబడటం న్యాయమే. ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఓరోళ్ళ మీద మన ప్రపంచం యొక్క పాపాలన్నీ ఆయన మీద మోపితే ఆయన దెబ్బలు తినడానికి కారణం ఏంటంటే మన బలహీనతలు ఆయన మోసుకున్నాడు, దానికి ఆయన దెబ్బలు తినాలి. దానికి యేసుప్రభు ఏమన్నాడట, తండ్రి ఇది నీకు ఇష్టం కదా, నీకు ఎలా కావాలంటే అలాగా నేను కంప్లీట్గా నీ చిత్తం చేస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను చూసుకో అన్నాడు. అయిపోయింది. ఇంకా దేవుని యొక్క ఉద్దేశంలో ఎవడెవడొచ్చో గుద్దాలో, ఎవడొకడొచ్చి పిండి పిండాలో, వచ్చేసి గడ్డం పీకుతున్నారు, కడుపులో గుత్తున్నారు, వెనక నుంచి తంతున్నారు, వీపు మీద చరుస్తున్నారు, ఎవరు కొట్టారో చూసుకో దేవుని కుమారుడా అంటున్నారు. ఏ పరిస్థితి వచ్చినా ఆయన నోరు మెదిపి తేవా తప్పించని కానీ, తీసేయని కానీ, అయ్యో బాబోయ్ ఇంక చాలని కానీ ఒక్క పదం మాట్లాడట్లా కదా. అంత ఇష్టంగా ఆయన తన శరీరాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. ఎలా అప్పగించుకున్నాడో మీకు మాట చెప్పాలి. ఎలాంటి పశువులాగమ్మా అక్కడ అపరాధ పరిహారార్థ బలి చేయగా. అపరాధ పరిహారార్థ బలి అంటే ఏంటో ఒకసారి చెప్తాను. లేవీకాండం 5వ అధ్యాయంకి రండి. ఒకసారి ఎట్లాంటి సాక్రిఫైస్కి నీ శరీరాని కోసం యేసుప్రభు బలయ్యాడో తెలిస్తే ఇప్పటికైనా మీరు ఏమైనా అప్పగించుకోగలరేమో చూద్దాం. లేవీకాండం 5వ అధ్యాయం 17వ వచనం. లెవిటికస్ 5:17 చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను చేసి 5:17 చదవండి. చెయ్యకూడదు అని దేవుడు ఏదైనా చెప్తే ఆజ్ఞాపించినట్లు దేన్నైనా చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. చూడండి, చెయ్యకూడదని తెలిసిన తర్వాత నువ్వేమైనా చేస్తే దానికి ఖచ్చితంగా దేవుని పక్షంగా ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి, మీరు చెయ్యవలసినవే చేశారా, చెయ్యకూడదని కూడా కొన్ని చేస్తున్నారా? కాసేపు మనం పాత నిబంధనలో ఉన్నాం అనుకుందాం. మనం రోజు బలి పశువుని తీసుకెళ్ళాలి. అయితే ఎందుకు? చెయ్యవలసినవి చెయ్యకపోతే సిన్స్ ఆఫ్ ఒమిషన్స్ పాపము, కమిషన్ సిన్స్ ఆఫ్ కమిషన్ చేయాల్సినవి చేయకపోయినా పాపం. ఇక్కడ ఏముంది? చెయ్యకూడనివి ఎవడైనా ఏ విషయంలోనైనా పొరపాటును చేసినా కూడా దాని తాలూకు అపరాధం ఆ వ్యక్తి మీదకి వస్తుంది. ఆ దోషం మీద అపరాధి అతడు దోష శిక్ష వస్తాడు, భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును, మందలో నుంచి ఏం చేయాలి? నిర్దోషమైన అంటే ఒక పొట్టేలును తీసుకునేటప్పుడు దానికి కొమ్ములు ఇరిగిపోకూడదు, పళ్ళు ఇరిగిపోకూడదు, తోక కట్ చేసి ఉండకూడదు, గిట్లు చీలకుండా ఉండకూడదు, శరీరం మీద మచ్చలు ఉండకూడదు, ఏ రకమైన పొడలు ఉండకూడదు, ఏ రకమైన వాపులు ఉండకూడదు. శరీరము యొక్క తల నుంచి కింద కాలు వరకు చూసినప్పుడు టోటల్ బాడీ ఒకే కలర్లో ఒకే షేప్లో ఎక్కడ కూడా డిజార్డర్స్ అనేది ఉండకూడదు. అక్కడ లింఫ్ అంటే చిన్న వాపు గడ్డలు కూడా, కొవ్వు గడ్డలు కూడా బాడీ మీద ఉండకూడదు. అంత పర్ఫెక్ట్ గొర్రె పిల్లని తీసుకురావాలి, అదే పొట్టేళ్ళని తీసుకురావాలి. అంటే పళ్ళు దగ్గర నుంచి ప్రతి బాడీ చెక్ చేస్తాడు, చెక్ చేసి నిర్దోషమైన దాన్ని తీసుకురావాలి. ఓకే, తీసుకుని నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. ఓకే, అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. సో చేశాను అన్నాక దానికోసం నేను ఏం చేయాలి? ఒక పశువుని తీసుకొచ్చి అక్కడ అప్పగించాలి. ఒకసారి నా వైపు చూడండి. ఆ పశువు ఉంది కదా, మందలో కొన్ని వందల కొన్ని వేల పశువులు ఉంటాయి కదా. నేను తప్పు చేసిన దానికి ఇంకో పశువుని తీసుకెళ్ళిపోతానంటే పశువు ఎలా ఊరుకుంటుంది? ఇప్పుడు నా పాపానికి ఒక పశువుని ఇవ్వాలి, అది దేవుని నియమం. పశువు ఏమైనా తప్పు చేసిందా? సరే, దాని మట్టుకు అది గడ్డి మేసింది, దాని మట్టుకు అది బతుకుతుంది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆ పశువు తిరిగి ఏరా నీ ప్లేస్లో నన్ను ఎందుకు రానంటే అది మామూలుగా ఆలోచిద్దాం. అసలు ఆ పశువుని కొయ్యటానికి, అపరాధ పరిహారార్థ బలిగా దాన్ని నర్పించటానికి, దాని పేక కొయ్యటానికి, దాని రక్తం ఒలికించటానికి, దాని చర్మం వలవడానికి, దాని ఆంత్రముల మీద ఉన్న కొవ్వును తీసి అక్కడ వేయడానికి, వపను తీసి కాల్చటానికి, దాని కాలేజీని సపరేట్ చేసి కుడి జబ్బను సపరేట్ చేసి పాస్ గారికి ఇవ్వడానికి, ఈ పనులన్నీ చేయడానికి ఒక గొర్రె బలి అవ్వాలా? ఎందుకు దాన్ని బలి చెయ్యాలా? నా కాంపన్సేషన్ దానికేంటండి? నేను కదా చెయ్యాలి. నా సబ్స్టిట్యూషన్ ఇప్పుడు ఎవరు? అంటే అది నోరు లేదని ఇచ్చేస్తావా? ఇచ్చేస్తారా? నా ఈక్వల్ అయిపోద్ది అది. అలాగే కదా దేవుడు ఒప్పుకున్నాడు, ఇచ్చేమన్నాడు కదా. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల నేను ఒకేసారి ఊహించుకున్నాను. నేను గొర్రెల ఫారంలోకి వెళ్ళి గొర్రెలు పట్టుకుని నేను ఎప్పుడు కోసుకురాలేదు. కోళ్ళ ఫారంలోకి వెళ్ళి బాయిలర్ కోళ్ళ ఫారం దగ్గర నిలబడినప్పుడు ఎంత కావాలి సార్ అంటే 2 కేజీలు కొంచెం బరువు ఉండేది చూడు అన్నాం అనుకోండి, 100 కోళ్ళు ఉంటాయి, మధ్యలో వెళ్తాడు.
ఏం చేస్తాడు? లక్కీ అనమాట. ఎవరిని? లక్కీ ఎవరు దొరుకుతుంది? ఏ కోడి నా కోసం వస్తుందో లక్కీ, అది లక్కీ అనుకుంటుందా? అది పారిపోతుంటుంది కదా. పారిపోతుంటే ఈడేం చేస్తాడు? పట్టుకుని ఇలాగ అంటాడు, ఇది అంత బరువు లేదని టక్కన వదులుతాడు. నిజంగా అప్పుడు దానికి లక్కీ. ఏమని? అమ్మయ్యా, నేను ఈరోజు వీడికి చికెన్ కుర్మా అవ్వలేదు, నన్ను వదిలేశాడు అని. ఈలోపాడు ఏం చేస్తాడు? వెళ్ళి ఇంకో దాన్ని పట్టుకుని తీసుకొస్తాడు, సీరియస్గా వచ్చి కాటాకేస్తాడు. సరిపోయింది అనగా దానిలా చూసి నాతో మాట్లాడితేనే దాని పేకని ఇలాగ అంటాడు. తీసుకెళ్ళి డబ్బాలో పడేస్తాడు. అది గెల కొట్టుకొని తీసుకొస్తే రాత్రికి నాకు కర్రీ అయిపోద్ది. అదే ప్లేస్లో వాడు వెళ్ళి ఎలాగైతే పట్టుకుంటాడో ఒక నిర్దోషమైన, మళ్ళీ ఆ పదం వినండి, నిర్దోషమైన ఒక గొర్రె పిల్లని నేను వెతికి పట్టుకొచ్చి నా ప్లేస్లో అక్కడ పడేసి నేను ఫ్రీ అయిపోతాను. ఇప్పుడు నేను ఫ్రీ అయిపోవడానికి యేసుప్రభు అక్కడ పడిపోయాడు. ఇప్పుడు నిన్నేం అడుగుతున్నాడంటే, తండ్రి అలాగే యేసుప్రభు బలి అయిపోయింది, ఇప్పుడు యేసుప్రభు తర్వాత నిన్ను అడుగుతాడు, ఇప్పుడు నీ కుటుంబ పక్షంగా బలి అవ్వడానికి రెడీయా? నిన్ను చేస్తాడు. అందరి కొరకు విమోచనకు యేసుప్రభుని పట్టుకున్నట్లు ఒకవేళ నిన్ను నీ ఫ్యామిలీ కొరకు ఆల్టర్ మీద సాక్రిఫైస్ చేయాల్సి వస్తే ఆ విమోచన క్రయధనంగా, అపరాధ పరిహారార్థ బలిగా ఒక పశువు స్థానంలో నిన్ను రెడీ చేస్తారంటే ఎంతమంది బలి అయిపోతారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? అతడు నలుగు కొట్టబడుట దేవుని ఇష్టం కోసం నేను నలగొట్టుకోవడానికి ఇష్టపడతాను. ఎంతమంది ఉన్నారు? అసలు వస్తామా? ఓ స్టెప్ అహెడ్ ఆఫ్ భక్తి. ఇప్పుడు మీ ఇంట్లో బాధ్యతలన్నీ భర్త ఎత్తుకుంటున్నాడు అనుకోండి. రోజు భర్తగా భరించేటువంటి మీ అందరికీ ధన్యులు, దేవుడు మీకు తోడై ఉండును గాక. నేను చెప్పే మాట ఇంకా బలం ఇచ్చును గాక. మీరు భరిస్తున్నందుకు, మీరు బాగా కష్టపడుతున్నందుకు, ఊర్లు దేశాలు తిరిగి ఉద్యోగంలో పొద్దునుంచి రాత్రి వరకు యజమాని యొక్క ఒత్తిడి చేత, టార్గెట్ల చేత కష్టపడి, ప్రయాసపడి, చెమటోడ్చి, నానా తెప్పలో పడి ఇంటికి రాగానే ఎక్కడ తిరిగేవారు మీ ఆవిడంటే? ఆ ఒక్క మాటకి నీ ప్రాణం ఎక్కడ పోద్ది? ఎక్కడ పెట్టుకోవాలనిపిస్తుంది? ఇంటి కోసం పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడుతుంటే, నువ్వేమో కారులో తిరుగుతుంటే, నేనేమో బస్సులోనూ ఆటోలోనూ లారీలోనూ తిరుగుతుంటే, వ్యాన్లోనూ, నీకేమో కారు ఇచ్చి నీ ఈఎంఐ కోసం నేను తిరుగుతుంటే, నువ్వు ఎవరిదాంతో తిరుగుతున్నావు అని అనుమానిస్తే ఎలాగుంటుంది? బాగుంటుందా? బాగోదు. ఇంటికి రాగానే పొద్దున్న వెళ్ళిపోతావు దేశదిమ్మర్లాగా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటావు. ఇంట్లో ఒకదాన్ని ఉన్నాను, కనీసం సినిమా, షికారు, సంతోషం, బీచ్, గుడ్డు ఏమైనా ఉందా? ఏ మొక్కానికైనా ఆదివారం సోమవారం ఏమైనా ఉందా? ఏమనంటే సాయంత్రం తీసుకెళ్ళి ఆ చర్చిలో కూర్చోబెడతా. వాడేం తిట్టి వదిలిపెడతాడు. ఎండింగ్ వచ్చేటప్పటికే ఏడుపు మొఖంతో బయటకు రావడం. ఆ ఒక్కటి భక్తి. ఏమనంటే నీకు దేవుడు అంటే ఇష్టం కదా అని సెంటిమెంటు. ఏంటి నా బతుకు? పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇటు పిల్లలతో పడి, ఇటు ఇంట్లో మీ అత్త మామ, అదే మా అత్త మామ అంటే మీ అమ్మ నాన్న, మీతో సాగు పడలేక ఈ పక్కింటి వాళ్ళతో గొడవ, ఇటేం నీళ్ళు రావు, ఇటేం గ్రైండర్ పని చేయదు, పిలుద్దామంటే ఫోన్ ఎత్తావు, ఏమనంటే మళ్ళీ చేస్తానని టక్కుని పెట్టేస్తావు. ఏం నువ్వు మనిషివే? నిన్ను ఫుట్బాల్ ఆడేసుకునే భార్యని పెడతాడు ఇంట్లో. ఎప్పుడు నువ్వు బాగా కష్టపడి దేవుని కొరకు, కుటుంబం కొరకు కష్టపడుతూ ఎలాగైనా పడతారంటే ఇలాంటి భార్యని ఇంట్లో పెడతాడు. దీనికి తోడు రోజు నీ ఫోన్కే మార్కులు 0, 4, 8, 12 టింగ్ 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 లెక్కలకు ఒకసారి అన్నీ ఒకసారి వీడు పాస్ అవ్వలేదని వదిలేస్తాం. అరగంటకో మార్కు వస్తుంటే మనిషి బీపీ వచ్చేస్తుంటుందో పక్క. ఏంటనంటే వీడిని స్కూల్లో పెట్టడం ఏంటి, వీడికి టిఫిన్ బాక్స్ ఒకసారి, బ్రేక్ బాక్స్ ఒకసారి, లంచ్ బాక్స్ ఒకసారి, తీసుకురావడానికి ఒకసారి, ఎత్తి దింపడానికి ఒకసారి, ఇన్ని తిప్పలు తిరుగుతుంటే ఈ ఏదో 0 మార్కులు. ఆ కోపం కూడా ఎవరి మీద చూపిస్తుంది? తెచ్చి కన్నావండి పెద్ద ఇంటెలిజెంట్ కొడుకుని, ఎంత మంచి కూతురో, ముద్దులు కూతురు, ఎన్ని మార్కులో. ఈ బహుమానం కూడా అయ్యగారికి. అమ్మా నేను పొద్దున పోయి రాత్రి వస్తున్నాను, నువ్వేదో చూసుకోవాలి, మంచి చెడు చదివించుకోవాలని సార్. జీన్స్ 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 ఇప్పుడు సమస్య ఇక్కడ జీన్స్ లేవు, అన్నీ అక్కడ జీన్సే ఉన్నాయి. మొత్తానికి ఇలా భరిస్తూ 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 ఉంటే కొద్ది రోజులకి నీకు మీ ఆవిడంటే ప్రేమ పుట్టాలి కదా. క్రీస్తు ప్రేమ. క్రీస్తు సంఘమును చెప్పండరా, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు భర్తలారా. ఏంటి వాక్యం వినపట్లేదా? పెళ్ళిళ్ళలో చెప్తాను కదా నేను, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, ప్రేమింపబద్ధులై ఉన్నారు, నియమం అది. దాటినవాడు మళ్ళీ క్రీస్తుకు విరోధి. సో అప్పుడు యేసు క్రీస్తు పక్షంగా మీరు కూడా మీ భార్యలను ఏం చేయాలి? ఆ టైంలో ఎంత ఎక్కువ ప్రేమించాలి? యేసుక్రీస్తు సంఘమును ప్రేమించినట్టు ప్రేమించాలి. అంతకన్నా ఏమైనా తేడా వస్తే మళ్ళీ భర్త నీకు మళ్ళీ ఆల్టరేషన్ రెడీ. మళ్ళీ నీకు బదులు యేసు ప్రభు అక్కడ బలి అవుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ నీకు కొంచెం ఇంకో బలి పశువుని ఏమైనా తేడా నిన్నే పెడతాడు. రెడీయా?
ఇంత ప్రేమ చూపిస్తున్న భర్త, ఇంత కష్టపడుతున్న భర్త, ఇంత ప్రయాసపడి నీ కోసం ఏం కావాలని నువ్వు చూస్తున్నాడు. ఇంట్లోకి రాగానే ఈ స్త్రీ సమాజం, ఆత్మీయమైన క్రీస్తు యొక్క సంఘం, ఈ శరీరం అన్నీ జరిగించేసుకోవడం, మా మరిదిని చూసి నేర్చుకో అనడం, మీ బావగారిని చూసి నేర్చుకోండి, మీ తమ్ముడిని చూసి తెలుసుకో బుద్ధి. ఉన్నావు నువ్వును. రాత్రి ఎలా గడుచుద్దో తెలీదు, ఆ వేదన రాత్రి, ఆ సొనుగుడు 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 మంత్రాలకి మంచం మీద నిద్రపోవడమా తెలియని పరిస్థితి. ఈలోపు పుత్రరత్నం ఒకటి తయారవుతాడు. నాన్న, నా పెళ్లి సంగతి ఏం చేసావు? ఏం చేస్తాడు నాన్న? నువ్వేమైనా ఎలగబెట్టి నువ్వు ఘనకార్యాలు ఏమైనా ఉంటే మీ అబ్బాయిని మాకు ఇవ్వడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. మనం చేసిన రాజకార్యాలకు వీధులు అంతా సాక్ష్యమే, వెనకత్ర ముందు సాక్ష్యాలే. ఎక్కడ జరుగుతుంది? ఇంట్లో కూతురా మొగుడు వదిలిపెట్టి వచ్చి కూర్చుంటుంది. ఈ ఒత్తిడంతా ఇంట్లో పడుతూ ఉంటే ఇటు భార్య ధర్మం నిర్వహించలేదు, భర్త ప్రేమ నిర్వహించలేడు. ఈ రెండింటి మధ్యలో మీ కుటుంబంలో యేసుక్రీస్తు నామానికి మహిమకరంగా మిమ్మల్ని దీవించాలని దేవుడు అనుకుంటే ఎంతమంది ఆయన ఆల్టర్ మీద ఒక పరుసు గొర్రెపిల్ల పడుకున్నట్టు పడుకోగలరు? సబ్మిట్ అవ్వగలరు? ఈరోజు శ్రమ అంతా ఏంటో తెలుసా? మీకు కావాల్సినటువంటి కార్యాలు కావాల్సినట్లుగా జరిగించుకోవడానికి దేవుడు సమాధానం ఇవ్వట్లేదని ఏడుపులు. చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఎలాగో ఒకలాగా ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని, ఈ అమ్మాయికి ఆ కుటుంబాన్ని, ఆ ఇంట్లో ఈ స్థితికి దాన్ని ఏదో ఒక రకంగా సమస్యను సాల్వ్ చేసి ప్రభువా మాకు దీవెనిచ్చాయనే ఏడుపుతో ప్రార్థనలే ఉన్నాయి తప్ప, ప్రభువా అనేకుల విమోచన కొరకు ఒక బలిపశువుగా నేను రెడీ అవుతాను, నీ ఇష్టమైతే నన్ను నీ ఆల్టర్ మీద పెట్టు, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను వాడుకో, నన్ను నలగొట్టుకో, నన్ను అవమానపరుచుకో, నన్ను శిక్షించుకో, నీకు కావాల్సిన రీతిగా ఏ పార్ట్లో నుంచి నీకు రక్తం కారడం నీ చిత్తమైతే, నా టోటల్ బాడీ కనుక దాని మీద పచ్చడి అయిపోవడం నీ చిత్తమైతే, ఐఎమ్ రెడీ లార్డ్ అని ఎందుకు అప్పగించుకోలేము? నేను అన్నానే 1% చాలని. ఆ 1% సబ్మిషన్కి యేసు ప్రభు 100% సబ్మిట్ అయ్యాడు. యేసు ప్రభు 100 టైమ్స్ సబ్మిషన్. అంత 100 రెట్ల ఆయన లోబడుట ప్రపంచానికి విమోచన. 1% కూడా ఆయన ఇష్టం లేదు, అక్కడ ఆయన చిత్తం చేయలే. అంతగా ఒక గొర్రెపిల్ల వదకు తేబడితే గొర్రెపిల్ల ఎలాగైతే కళ్ళు మూసుకుని వెళ్ళిపోయిన తర్వాత నరికేస్తుంటే కింద చూస్తూ ఉండిపోద్దో, అలాగా తన శరీరాన్ని సంపూర్ణంగా అప్పగించుకోవటానికి యేసు ఇష్టాన్ని చూపించాడు. తండ్రి ఇష్టం అన్నప్పుడు హాయిగా నిలబడ్డాడు, అంతే హాయిగా నిలబడ్డాడు. మీరు ఏం చేయొద్దు, సింపుల్. భర్తగా కానీ, భార్యగా కానీ, పిల్లలుగా కానీ, తల్లిదండ్రులుగా కానీ మీ ఇంట్లో ఏదైనా ఇలాంటి గొడవే వచ్చిందనుకోండి, ఇప్పుడు నేను నోరు మూసుకున్నట్టు దేవుని చిత్తం చెప్పండి, నోరు తెరవకుండుట దేవునికి ఇష్టం చెప్పండి, భరించుట దేవునికి ఇష్టం చెప్పండి, సహించుట దేవునికి ఇష్టం అని చెప్పండి, ఈ టైంలో నేను దీవించుట దేవునికి ఇష్టం అని చెప్పండి, నేను ప్రార్థనలో ఉండుట దేవునికి ఇష్టం, ఓవరాల్గా నా ముఖంలో ఏ ఫీలింగు రాకూడదు చెప్పండి, అదే దేవునికి ఇష్టం. అదే మీరు చేయటానికి 1%తో స్టార్ట్ అవుతుంది. ఏమీ చేయకూడదు. అప్పుడు ఏమంటారు తెలుసా? ఇన్ని మాటలు మాట్లాడుతుంటే కనీసం ముఖంలో కనీసం ఫీలింగ్ కూడా లేదు, అసలు నువ్వు వింటున్నావా అని మొదలెడతారు. మళ్ళీ నువ్వు ఉన్నావా, ఇక్కడ నిద్రపోతున్నావా, ఏమనుకుంటున్నావు నువ్వు, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, నేను ఇక్కడ ఇంతసేపు మనిషిని మాట్లాడుతుంటే అసలు ఏంటి నీ ఫీలింగ్ ఏంటి అంటే, పొరపాటున ఆ టైంలో మీరు ఫోన్లు గట్రా చూస్తారేమో, చూడకండి, ఫేస్లోనే ఫేస్ పెట్టి చూడండి. కాకపోతే తిట్టకూడదు, మాట్లాడకూడదు, బదులు చెప్పకూడదు, అరవకూడదు, కేకలేయకూడదు, చెప్పించకూడదు, నోరుమి అనకూడదు, అనకూడదు, అసలు ఏ చిరాకు పెట్టకూడదు. నువ్వు భరించుట ఆయనకి ఇష్టం. 1%. ఒక్కరోజు మీరు భరించారనుకోండి, స్టార్ట్ అవుతుంది దేవుని టెస్ట్. అక్కడితో అయిపోదు. దట్స్ ఎ బిగినింగ్. శ్రమలకు ప్రారంభం. ఏంటది? దీవెనకు ప్రారంభం అన్నాడంతే. ఆడొచ్చి యేసుప్రభుకి ఏమైంది? స్టార్ట్ అయిపోయిందా? ముద్దుతో స్టార్ట్ చేశాడు యేసుప్రభు శ్రమ. వచ్చి ఏం చేశాడు? యోధా వచ్చి ఏం చేశాడు? యేసుప్రభుని ముద్దు పెట్టుకోగానే చెలికాడా అన్నాడు. నువ్వు అంతే. మొదలెడుతుంది అనుకోండి, లేదా మొదలెడుతున్నాడు అనుకోండి, చెలికాడా ప్రభా నీ చిత్తం ఇప్పుడు నేను చేస్తాను. మనం పాటలు పాడుతున్నాం కదరా, ఏమని? నీ ఎత్తు, నీ చిత్తం నే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నిన్ను వెంబడించేదా. ఎంత మ్యూజిక్ బాగుందో తెలుసా? ఆ రాగం నీ లైఫ్ అవ్వాలి.
ఇంకా ఆయన చిత్తము నేను చెయ్యటానికి, నీ బాటలో నేను నడవడానికే నా జీవిత ధ్యేయము. అంతే. అంత హ్యాపీగా, అంత ఈజీగా, ఏమాత్రం ఆలోచించకుండా ఒక పశువుని, ఒక పక్షిని ఎలాగైతే అక్కడ తీసుకొస్తాడో అలాగ తయారు చేసేయాలంట. ఆ తర్వాత ఒక మాట అన్నాడండి, పశువుని సబ్మిట్ చేయలేకపోతే ఏం చేయాలో తెలుసా? పావురాలు తీసుకురావాలి. పావురం తేలేకపోతే, పావురం అంటే తక్కువ రేటుకి అమ్ముతారు, అంతకు కూడా కాకపోతే గువ్వలు అంటే పెట్టలు, చిన్న చిన్న పెట్టాయి, ఆ గువ్వలు తీసుకురావాలి. అవి కూడా ఫ్రీ. చిన్న వల అయితే బోల్డ్ పడిపోతాయి కుప్పలు. అవి పడిపోయినప్పుడు ఆడు ఏం చేస్తాడంటే, బాబాబు ఒకటి ఇవ్వ అనేసారంటే, సరే 2 తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. చాలా సింపుల్. అంటే పావలాకి ఆ పిచ్చుకలు అమ్మే లాంటి చిన్న గువ్వలు తీసుకెళ్ళి. అది కూడా ఇవ్వలేని పేదోడు వస్తే దేవుడు భలే డిస్కౌంట్ పెట్టాడు. ఏమివ్వచ్చో తెలుసా? పిండి తేవచ్చు. ఏం పిండి? ఎవల పిండి కానీ, గోధుమల పిండి కానీ. పిండి అంటే ఏం చేయాలి మళ్ళీ? గోధుమలు ఎసరడం కానీ, దంచడం కానీ. ఎసరకూడదు, దంచాల. దంచేటప్పుడు ఏం చేయాలి మళ్ళీ దాన్ని? ఆ గోధుమల రూపం. ఆఖరికి దేవుడు ఏమనుకుంటున్నాడంటే, పశువునిచ్చినా, పక్షినిచ్చినా, పెండినిచ్చినా నలుగుడు దెబ్బల కామన్. ఆయన ప్రకారం తెలిసి దాని ప్రకారం చెయ్యకపోయినా దెబ్బలు తింటావు. ఆయన ప్రకారం తెలియకుండా చెయ్యకుండా చేసేసివా దానికి కూడా నువ్వేం చేయాలి? అపరాధ పరిహారార్థ బలి అప్పగించాలి. ఖచ్చితంగా పెయిన్ తీసుకోవటానికి ఇష్టంగా వెళ్తారా, బాధతో వెళ్తారా? నా పాయింట్ అదే. ఇష్టంగా వెళ్ళేవాళ్ళు ఎంతమంది? గొడవ అవుద్ది తెలుసు, దాక్కుంటారా? వెళ్ళి ఫేస్ చేస్తారా? మీ పక్కన అడగండి. ఇప్పుడు గొడవ అవుద్ది మీ ఇంట్లో, ఒక గంట తర్వాత వెళ్తే అది పడుకుని పోద్దని వెళ్తా తప్పు, అది కుదరదు. గంట ముందు వెళ్ళి రేపు తన్నించుకోవడమే, ఫేస్ చేయాలంతే. మరి ఇష్టం అంటే అదే, వెళ్ళిపోవాలంతే. పర్వాలేదు, ఇవాళ సైలెంట్గా ఉంటే దేవా స్తోత్రం, నోరు మూసావు, ఎంత ఆనందం ప్రభు, హాయిగా పడుకుని పోతారు. తెల్లవారు లేపి మొదలెడుతుంది. అదేదో ముందు రోజు అయిపోయింది అనుకో, ఈరోజు సుఖంగా ఉండొచ్చు. సరిపోదు. మీకు భార్యాభర్తలైనటువంటి మీ కుటుంబంలో ఒక గొప్ప సీక్రెట్ చెప్తాను. క్రీస్తు సంఘాన్ని ప్రేమించడం, సంఘం క్రీస్తుకు లోబడడం అంటే ఏంటంటే, తిట్టుకోండి కానీ వెంటనే మర్చిపోవాలి, వెంటనే కలిసిపోవాలి. అనండి, బాధ పెట్టి అనాల్సి వస్తే అనండి, అన్న వెంటనే క్షమాపణ పడాలి. అనండి, వెంటనే సమాధాన పడండి. నిన్నటిది ఈరోజు ఉండకూడదు, ఈరోజు రేపటి తీసుకెళ్ళకూడదు, మొన్నటిది అసలు మర్చిపోవాలి, డిలీట్ అయిపోవాలి. అసలు వెంటనే ఇప్పుడు కోపం వచ్చినప్పుడు భార్యాభర్త అనేటప్పుడు ఆయాసం ఆవేశం పడకపోతే ఎలాగా? భార్య ప్రేమిస్తున్నావో భార్యని కోపంతో ఉన్నావో తెలియాలి కదా. ఆ రెండు వస్తాయి, ఎమోషన్ అనేది. వచ్చిన వెంటనే అయ్యో వెంటనే భార్య, అమ్మ మీ అందరికి ఉత్తరం చెప్పారు అనేయండి. మీ కోపం వస్తే అనేయండి, అంతేకాదు దాచేసుకుని లోటాలు సొట్టలు పెట్టికండి, ఆ కప్పులు పగలగొట్టికండి, రిమోట్లు కింద మీద పడేస్తే మళ్ళీ 100 రూపాయలు మళ్ళీ మీ ఆయన చేతిలో ఎందుకు, అదేం చేయొద్దు. అనాల్సింది అనేయండి. అన్న వెంటనే నువ్వు చేసిన ప్రతి చర్యకు నిత్యత్వంలో చెయ్యకూడదు నువ్వు చేయడం వల్ల నీకేం దొరుకుద్ది? దెబ్బలునే లేవా? పడిపోతే. ఇక్కడ నువ్వు అనే అక్కడ తినడానికి రెడీ అయిపో అనేయండి. ఇంకా అమ్మా తగ్గద్దు అసలు అనాల్సినవన్నీ అనేయండి. కానీ ప్రతి మాటకి మత్తయి సువార్త 12వ అధ్యాయము. అమ్మమ్మ మీరు వాక్యం దగ్గరికి వచ్చేది మీరు లొంగుతారు, లేకపోతే లొంగరు. ఆయన చెప్పాడండి, నేను చెప్పలేదు, బైబిల్లో మాట. నేను మీతో చెప్పినది ఏమనగా 12వ అధ్యాయము 36వ వచనం. మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను అయిపోయింది. భార్య కానీ భర్త కానీ నువ్వేమైనా వేస్ట్ మాట ఒకటి మళ్ళీ అనుకోండి, వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి. సో లెక్క ఉంది కదా, లెక్క అంటే దెబ్బలు ఉన్నాయి కదా, శిక్ష కామన్ కదా. తెలిసి చేసినోడికి తెలియకుండా చేసినోడికి పెనాల్టీ కామన్ కదా. దేవుడే మొదలు దెబ్బలైతే కామన్ కొడతాను అన్నాడు కదా. సో మీ ఇష్టం వచ్చినట్టు అనేయండి, అనేసి దెబ్బలు తినడానికి రెడీ అయిపోండి. ఎక్కడ మీరు హ్యాపీగా పరలోకము అని పాట పాడినా దెబ్బలు కామన్. మీ శమం నూతిలో పడేసినా ఇంకెక్కడో పడేసి పోయినా కూడా దెబ్బలు కామనే. చచ్చిపోతే మామూలు దెబ్బలు ఉండవు. దేవునితో యేసు ప్రభు భూమి మీద ఎలా పడ్డాడో నరకంలో నువ్వు అంతకు డబ్బులు పడతావు. కాబట్టి ఫేస్ చెయ్యి. ఒకవేళ తప్పించుకునే మార్గం కూడా నేను మీకు కూడా చెప్తాను. ముందు స్త్రీలు పురుషులు వినకండి, స్త్రీలు జాగ్రత్తగా వినండి. మీకు తప్పించుకునే మార్గం చెప్తాను. ఒకవేళ అన్న వెంటనే వెళ్ళిపోయి చేతిలో మూతో పట్టుకుని ముద్దెట్టేసి అనాల్సింది అనేసని ఏమో అనుకోకండి, క్షమించండి అని క్షమాపణ పొందండి. ఏనాటికి ఈడు ఆనాటికి దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడు. హ్యాపీయా? ఎవరికి చెప్పండి, అన్నం మాత్రం మానకండి. ఒకవేళ అన్నదానికి శిక్ష అక్కడ చూసుకోండి. క్షమాపణ అనేస్తే రేపటికి దెబ్బలు ఉండవు, కానీ ఈరోజు మీరు అన్న మాటలు మాత్రం రికార్డులో ఉంటాయి, తీసాడు దేవుడు. అర్థం అవ్వలేదా?
మీరు అన్న ప్రతి మాట ఆన్ రికార్డ్స్ ఉంటుంది. అసెంబ్లీలో రికార్డులో ఉన్నప్పుడు రికార్డుల నుంచి తొలగించమని గొడవ పెడతారు. ఎందుకంటే జీవితకాలం సాక్ష్యం చెడిపోదు. పలానా ఒకటి టైంలో పలానా ఏదో ఇలాంటి పిచ్చి మాట మాట్లాడాడు అన్పార్లమెంట్లో లాంగ్వేజ్. మీరు ఏం తిట్టినా, ఏం అన్నా, ఏం కోపగించుకున్నా, ఏం అసహించుకున్నా, ఎంత సహాయ నిరాకరణ చేసినా, ముఖం తిప్పినా, మూతి తిప్పినా, మాట ఇసిరినా, చిరుబుర్లాడినా అన్నీ రికార్డ్ అయిపోతాయి. బైబిల్ ఎలాగొచ్చిందో అలాగే రికార్డు ఉంది. హార్డ్ డిస్క్ ఫుల్ రికార్డ్ అయిపోతుంటుంది. కాబట్టి దెబ్బలు తినక మునుపు ఇక్కడ సమాధానం పడిపోండి. కానీ ఈ మాత్రం అక్కడ ఉంటాయి. అంటే ఏం చేయాలి ఇప్పుడు మీరు? మీరు అనకండి, మీకు సూత్రం చెప్తాను. భర్తలారా, మీ భార్యలను ఏం చేయండి? ఇక ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు. జాగ్రత్తగా వినండి. మీరు ప్రార్థన చేయకపోతే తిట్టాడా? చర్చికి రాకపోతే కొట్టాడా? కానుక ఇవ్వకపోతే హింసించాడా? ఉపవాసం చేయకపోతే మీ మీద ఏమన్నా పొడుస్తానని ఏమన్నా చెప్పాడు? ఈ 40 రోజులు దొంగ ఉపవాసాలు చేస్తున్నాను ఏమన్నా అన్నాడా? లేదు. నిజంగా ఉపవాసం చేయకపోయి నేను ఏమన్నా అంటాడా? ఏదైనా నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి ఇష్టమైన ప్రమాణం ప్రకారం, బైబిల్ ప్రకారం ఆజ్ఞలన్నింటినీ లోపడాల్సిన మనిషి చెయ్యకపోతే ఎప్పుడైనా సంఘం మీద ఏమైనా తీవ్ర రివెంజ్ ఏమైనా తీర్చుకున్నాడు యేసయ్య? చేశాడు ఏమైనా? అలాగే మీరు ఏం చేయాలి? మీ భార్యల్ని ఏ రివెంజ్ తీర్చుకోవడానికి వీలేదు. ఖచ్చితంగా ఏం చేయాలి? మీరు ఇంకా యేసుప్రభులాగా ప్రేమించేసేయండి. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రేమించడంలో వాళ్ళు మీకు సహకరించలేదు అనుకోండి, మీ ప్రేమ పొందడానికి అర్హత లేనట్లు ప్రవర్తించారనుకోండి, అవన్నీ వాళ్ళ చర్యలన్నీ అక్కడ రాస్తున్నాడు. వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. రేపు వాళ్ళు అక్కడికి వచ్చి ఏమంటారంటే, నేను ఎంత యథార్థంగా నా ముఖం తిప్పుతున్నా ఆ ముఖం టీవీ వైపే పెట్టాడు, ఫోన్లోనే పెట్టాడు, అది ఏదో చదువుతున్నట్టు బైబిల్ వైపే పెట్టాడు ప్రభువా అని అన్నారు అనుకోండి, అవి కూడా రాస్తాడు అక్కడ. కాబట్టి మీరేం చేయాలి? సంఘము దుర్మార్గుల మొర్ర ఆయన వింటాడా లేదా? ఏం చెప్పాడు బైబిల్లో? దుష్టులకు ఆయన ప్రేమగా ఉంటాడా లేదా? దుష్టుల ఎడల, దుర్మార్గుల ఎడల ఆయన మిత్రుడై ఉన్నాడంట, ఆయన స్నేహితుడై ఉంటాడు. అంటే ఇన్ని పిచ్చి పనులు చేసేసి వీళ్ళు వెళ్ళి యేసుప్రభు తిరిగిపోతే యేసుప్రభు వాళ్ళ ఫ్రెండ్ అయిపోతాడు. అప్పుడు ఆఖరికి ఎనిమి అయ్యేది ఎవరు? మీకు. మీరు శత్రువులు అయిపోతారు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఎన్నన్నా భరించేసి సింపుల్గా ఏం చేద్దాం? ప్రేమించేద్దాం. మీరు ప్రేమించండి. సీక్రెట్ అదే. ఏమైనా అన్నామండి, కానీ దెప్పకూడదు. సంఘాన్ని ఆయన దెప్పడం, ఏ రకంగా విమర్శించడం. ఆ రకంగా మీరు ఎప్పుడైతే ప్రతి నిమిషంలో వెంటనే మీరు లోబడతారో అప్పుడు మీకు అద్భుతం జరగాలి. స్త్రీలైనటువంటి వారు ఆల్రెడీ పెళ్ళైపోయి 15 ఏళ్ళు 20 ఏళ్ళు సంబంధం కలిగి ఉన్నటువంటి కుటుంబాల్లో భార్యాభర్తలు అందరికీ చెప్తాను, వినండి, శ్రద్ధగా వినండి. మీ ఆయన చేసిన పాత బలహీనమైన పరిస్థితులు మీకు ఎప్పుడైనా గుర్తొస్తే, బాబోయ్ ఈ విషయంలో మా ఆయన ఊరుకోడు అని నువ్వు అన్నావంటే ఆయన ప్రేమ నీకు ఇంకా పరిపూర్ణంగా అర్థం కాలేదని అర్థం. ఆ పదం ఒక స్త్రీ తన భర్త గురించి ఏ రోజు మాట్లాడకూడదు. ఒక పురుషుడు తన స్త్రీ గురించి ఈ విషయంలో మా ఆవిడికి నచ్చదండి, ఎంత చెప్పినా ఈవిడ మారదండి అన్న పదం ఒక పురుషుడు 2 రోజులు పెళ్ళైన తర్వాత ఆ స్త్రీ గురించి తను 2 సంవత్సరాలు ఎడబట్టున్నా ఆ విషయం మాట్లాడకూడదు. పురుషుడు స్త్రీ గురించి. అది భార్యాభర్తల సంబంధం. క్రీస్తుకి సంఘానికి మర్మం. అసలు వెంటనే జరిగిపోయే కెమిస్ట్రీయే భార్యాభర్తల మధ్య జరగాల్సింది. ఇప్పుడు దేవుడు నువ్వు అన్నటువంటి మాటల ప్రకారం అలా బలిచ్చేస్తాను అని అంటే నేను వెళ్ళి బలైపోవాలంతే. స్త్రీవైనా పురుషుడివైనా రెడీయా? బలైపోతారా? సబ్మిట్ అయిపోతారా? ఒకవేళ దేవుడు మీ కుటుంబంలో నుంచి పక్కకి తీసుకొచ్చి మీ ఆఫీస్లో నిన్నే బలిపశం చేశాడు అనుకోండి, రెడీయా? అందరూ నిన్నే ఆడుకుంటారు, నవ్వుతూ రెడీ అయిపోవడమే. ఎస్, ఓకే, ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం. మీ ఇంటి దగ్గర, మీ ఇంట్లో, మీ ఇంటి బయట, మీ చుట్టుపక్కల, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో పెద్ద కామెడీ పీస్గా నిన్నే చేసేస్తారు. రెడీయా? ప్రెస్టీజ్లు ఉండడానికి వీల్లేదు, ఎమోషనల్గా ఫీల్ అవ్వడానికి వీల్లేదు, రెచ్చిపోయి నీ హక్కులు సాధించుకోవడానికి వీల్లేదు. పశువుకి ఆ టైంలో బయటకు వచ్చి బాబు ఒక్క నిమిషం ఆగరా, నాకన్నా సీనియర్ ఇంకోటి ఉన్నాడురా, ఆ నేసిరా అంటదా? గొర్రెపిల్ల ఏమంటది? ఏది పట్టుకెళ్ళాడో దాని ప్రకారం వెళ్ళిపోద్ది అంతే. ఆ బలి పశువుగా నిన్నే గనక ఎంపిక చేస్తే, ఆ టార్గెటెడ్ పర్సన్ నువ్వే అయితే హ్యాపీగా ఇష్టంగా సబ్మిట్ అవుతావా? మీలో ఎవరికైనా ప్రతిదానికి నేనేనా అన్న ప్రశ్న వచ్చింది ఎప్పుడైనా? ఎప్పుడు నన్నేనా అంటారా? ఎందుకు నువ్వు అకారణంగా నా మీదే ఇరుచుపడిపోతావు అనాలనిపిస్తుందా? ఈడ్చి 2 కొట్టాలనిపిస్తుందా? టైం దొరికితే కుమ్మేద్దాం అనిపిస్తుందా? ఎవరికి అనిపించట్లేదా? ఇంకా దేవుడి దగ్గరికి వచ్చాను కాబట్టి నిన్ను వదిలేసాను లేకపోతేనా అనిపిస్తుందా? కర్రే కనుక ఆ టైంలో దొరికితే
స్కూల్ టీచర్లాగా ఊహించుకుని పిల్లవాడిని కొట్టినట్టు కొట్టేయాలనిపిస్తుందా? ముఖం మీద ఉమ్మూసి మూతి మీద గట్టిగా గుద్దేయాలనిపిస్తుందా? ఇంకేదైనా చేయాలని మీకు ఎప్పుడెప్పుడైనా కొంతమంది మీద, మీ ఇంట్లో మనుషుల మీద మీకు ఎప్పుడు అనిపించలేదా? హృదయపూర్వకంగా అనిపించలేని ప్రేమ కలిగి ఉన్నారా మీరు? అనిపించింది కదా? అలా అనిపిస్తుండేటప్పుడు ప్రభువా నన్ను నువ్వు ఎలా భరిస్తున్నావు అని అడిగావా? నేను చెయ్యకూడదని తెలిసి ఇలాంటి పనులు చేస్తుంటే నువ్వు నా కోసం ఎందుకు వెళ్ళాయా, చనిపోయావు? అలాంటి వ్యతిరేకత కలిగిన నా స్థానంలో నువ్వెందుకు వెళ్ళి పడుకున్నావు? నువ్వెందుకు ఒప్పుకున్నావు? అంటే యేసుప్రభు ఏమంటున్నాడు, నీ కోసం నేను బలవలేదు తమ్ముడు, నా తండ్రి ఇష్టం, నా బాడీ మీద హక్కు ఆయనకి ఇచ్చాను, ఆయన ఏమో నువ్వే రావాలి యేసు అన్నాడు. యెషయా నా కోసం చెప్పాడు, నేను చదువుకున్నప్పుడు నాకే అనిపించింది, రెడీ తీసుకెళ్ళిపోండి అన్నాను, నేను ఒప్పేసుకున్నాను. ఓ చిన్న విషయానికి మనం ఇంట్లో రాజీ పడలేకపోతున్నామే. ఒక సందర్భంలో నాకు అనిపించింది ఏంటంటే, నేను ఇష్టంగా కొనుక్కొచ్చిన ఒక వస్తువు మా ఇంట్లో నేను బాగా ప్రేమించే వ్యక్తే పట్టుకెళ్ళిపోయాడు. ఆ రోజు నాకు అన్నం తినాలనిపించలేదు, నిద్రపోవాలనిపించలేదు. నా వస్తువు నాకు చెప్పకుండా పట్టుకెళ్ళిపోయాను. మరి నాకు ఇష్టమైన వ్యక్తే పోనీలే అని అనాలనిపించలేదు. నాకు కారణం ఏంటంటే, నాకు చెప్పి తీసుకెళ్ళే, చెప్పితే అదేంటి ఇంక రెండి చేతాను, చెప్పలేదు. కానీ చెప్పకపోవటం అనేది నా ఇష్టం లేకుండా జరిగితే, నా ప్రమేయం లేకుండా జరిగితే, నా ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వకుండా చేస్తే నాకు శరీరం ఉడికిపోయింది ఒక రోజంతా, చాలా బాధపడ్డాను. అలాంటిది నీ ప్రమేయం లేకుండా, నీ ఇష్టం లేకుండా, నీకు తెలియకుండా, నీకు చెప్పకుండా నిన్ను తీసుకెళ్ళి ఆ ఆల్టర్ మీద పడుకోబెట్టి నీ మెడకాయ కోసి నీ శరీరాన్ని భాగాలుగా చెక్కేస్తూ ఉంటే, ఒలిచేస్తూ ఉంటే సబ్మిట్ అవటానికి యేసు ప్రభు ఒక్కడే రెడీగా ఉన్నాడు ప్రపంచంలో. నువ్వెందుకు రెడీ అవ్వవు? సబ్మిట్ అయిపో. నీ ఇష్టం జరగదు, సబ్మిట్ అవుతావా? మీ ఇంట్లో పురుషులందరికీ అడుగుతున్నాను, మీ ఇష్టాలు మీకు నచ్చినట్టు జరగదు, సబ్మిట్ అవుతావా? ఒక ఆయన అంటున్నాడు, తాళాలు పెట్టిన దగ్గర ఉంచరండి, రిమోట్ ఎక్కడ పెట్టాలో పెట్టరండి, చెప్పులు లైన్లో ఉంచరండి, కంచం పెడతారండి తీయదండి, మంచినీళ్ళు అడుగుతానండి తెస్తదో తెలీదు, తాగమంటదో తెలీదు, అందో గొంతు అడ్డం పడిపోయినా సరే పలకదండి. అసలు ఇంట్లోకి వస్తే మొగుడు వచ్చాడనే పద్ధతి కానీ, ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొస్తే ఇంట్లో వస్తువులు చూస్తేనండి మ్యూజియంలాగా ఉంటాయి. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఏదేంటో కూడా తెలియదు, గందరగోళం అండి. ఏమనంటే ఇల్లు నేనే సర్దుకుంటాను, నువ్వు బయటిపో అంటదట. ఏంటి సార్, ఏం చేయమంటారు సార్? అందుకనే పిల్లలందరూ పడుకున్నాక రాత్రి ఎప్పుడో వస్తాను సార్, ఈ మనశ్శాంతి, పెళ్లి చేసుకున్నాను కానీ, 3 పిల్లలకి అన్నాను కానీ మనశ్శాంతి దొరకదండి అని. పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ధైర్యంగా చెప్పండి, మనశ్శాంతి కోసం, పరలోకం కోసమని. పరలోకం భూమి అక్కడ ఏదైతే ఉందో దాని నమూనా కుటుంబ వ్యవస్థ, దానిని దేవుడు కుటుంబంలో పెట్టడానికి వివాహ వ్యవస్థను పెట్టాడు. ఉంటుందా? ఏముంటుంది? పరలోకం ఉంటుందా, నరకం ఉంటుందా అంటారు. మరి నాకు తెలియదు, నరకమనే అంటారు అందరూ. కానీ క్రీస్తుకి వ్యతిరేకం కలిగిస్తున్న ఇక్కడ అసమాధాన పరిచర్యలలో నిన్ను సబ్మిట్ చేయటం దేవుని ఇష్టము, నిన్ను నలగగొట్టుట ఆయనకిష్టము, నువ్వు లోబడుట ఆయన చిత్తము, ఆయన అభీష్టం. అంటే ఆయనకి నచ్చినట్టుగా నిన్ను నలగగొట్టడానికి, నిన్ను సిద్ధపరచుట దేవునికి ఇష్టం. ఇప్పుడు యజమాని నువ్వేం ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా నేను ఏది కోరుకుంటున్నానో అది నా ఇంట్లో లేదు, నేను ఏది ఆశిస్తున్నానో అది జరగట్లేదు, నేను ఎలా ఉండాలని, నేను స్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నానో దానికి ఆపోజిట్గా నా ఇంట్లో ఉంది. నా పిల్లలేంటి, నా భార్య ఏంటి, నా అన్నదమ్ములేంటి, నా తల్లిదండ్రులేంటి, నా చుట్టాలేంటి, నా బంధువులేంటి, ఎక్కడ నాకు కావలసినట్లుగా ఆ హార్మనీ, ఆ పీస్, ఆ హ్యాపీనెస్, ఆ అండర్స్టాండింగ్ నా ఇంట్లో లేదు. ఆత్మీయంగా ఉండాలి అనుకుంటున్న నా ఇల్లు ఆత్మీయతకు వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ప్రభువా ఆ ఇంటిని నేను ప్రేమించటాన్ని నాకు సహాయం చేయి. ఆ ఇంటికి నా బాధ్యతలు 100% చేయటానికి, శక్తివంచన లేకుండా ఉండడానికి, ఇంకా నేను సబ్మిట్ అవటానికి నా పొగరు పూర్తిగా అణిచేయి ప్రభువా. నా బలహీనత అంతా తీసేనాయన. వాళ్ళ మీద నేను ఉద్వేగపడకుండా, ఉత్సాహంగా ఇష్టం వచ్చినట్టు కేకలేయకుండా, ఆ అరిచి కేకలు వేసి నా దేవుని నీతిని నెరవేర్చనివ్వకుండా నన్ను ఉంచొద్దు ప్రభువా. అలాంటి పరిస్థితికి వెళ్ళేటప్పుడు దాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా, దేవా నువ్వు ఎలాగైతే ప్రేమిస్తావో అలాంటి బలహీనల్ని అలాంటి ప్రేమించే మనసుతో నన్ను సిద్ధపరచు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకక్కడ నీ ఇష్టం ఏమీ జరగనప్పుడు ఆయన ఇష్టం చేయటానికి, నా ఇష్టాన్ని అంతటినీ తీసేసి నీ ఇష్టం చేయటానికి నాకు సహాయం చేయని అడుగు పురుషుడా.
నీ ఇష్టం జరగదు, ఆయన ఇష్టం. నీకు సీక్రెట్ చెప్తాను వినండి. నువ్వెప్పుడైతే అలా చేయటం ప్రారంభిస్తావో నీకు దెబ్బలు తగ్గుతాయి. ఫస్ట్ థింగ్, నెంబర్ 1, నీకు ఇచ్చే దెబ్బలు తగ్గుతాయి. అంటే చేయకుండా చేసే అపరాధమైనటువంటి దెబ్బలు తగ్గిస్తాడు. నెంబర్ 2, నీ కంట్రోల్లో తెచ్చేటట్టు వీళ్ళతో బాటు చేస్తాడు దేవుడు. నీ కోసం వాళ్ళని కంట్రోల్ చేయాలి అని అంటే, ప్రభువా వాళ్ళని మార్చు కాదు, నన్ను మార్చు. ప్రభువా వాళ్ళందరినీ దిద్దు కాదు, నన్ను దిద్దు. ప్రభువా వాళ్ళందరినీ మార్చేసి సిద్ధపరిచే, ప్రభువా నన్ను సిద్ధపరచు. ప్రభువా నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు ఇష్టం పుట్టట్లేదు, నాకు ప్రేమించే మనసివ్వు. నేను వాళ్ళతో మాట్లాడడానికి నాకు ఇష్టం రావట్లేదు, నాకు ఇష్టం పెంచు, సో దట్ నేను వెళ్ళి అక్కడ మనస్ఫూర్తిగా మాట్లాడాలి. నీకేమో ప్రభువా ఆటంకం ఉన్న లేపడం, డబల్ ఎడ్జ్లో వస్తాడు వీడు. ఇక్కడ 2 రకాలతో తయారవుతావు, 2 నాలుగులు వేసుకొచ్చేది నీ మీదకి. యుద్ధం మరి మామూలుగా ఉండదు. నువ్వు ఏది తీసే అంటే దానికి డబల్ 3, 4 టైమ్స్ వస్తుంది శత్రువు. నన్ను రెడీ చేయి, నన్ను రెడీ చేయి. ఆ ప్రేమించు క్రీస్తు మనసుతో రెడీ చేయి. వాళ్ళని భరించు క్రీస్తు మనసు నాకు ఇవ్వు. వాళ్ళని సహించేటట్లు సిద్ధపరచు, లోబడేటట్లు సహించి. ఎంత ఎక్కువగా నీవు లోబడడానికి దేవుని ఇష్టాన్ని కోరుకుంటావో, ఎంత ఎక్కువ ప్రేమించడానికి సిద్ధపడతావో, ఆ స్థాయికి నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ నీకు లోపడడం మొదలవుతాయి. మీకు అద్భుతం చెప్తాను. మీరు ఎప్పుడైతే ఈ విధంగా దేవుని కొరకు నిన్ను నువ్వు వదులుకోవటం ప్రార్థన చేసి, నా ఇష్టం కాదు నీ చిత్తం అన్నావు అనుకోండి, యేసు ప్రభు జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు విడుదలలో జరగడం మీకు తెలుసు కదా? తెలుసా లేదా? నీళ్ళు ఏమయ్యాయి? ద్రాక్షరసంగా మరి. కుంటోడు ఏమయ్యాడు? చెవులో పెట్టి ఎఫ్ఫాతా అన్నాడు, ఏమైంది? గుడ్డోడికి బురద రాస్తే ఏమైంది? స్వస్థత వచ్చింది. దయ్యాల్ని శాన పో అంటే ఏమైంది? యేసు ప్రభులో అద్భుతం ఉందా? యేసు ప్రభు దేవుని ఇష్టం చిత్తం చేయటం వల్ల జరిగినాయా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని ఇష్టం చేయడం చేస్తే అవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఎఫ్ఫాతా అంటే ఎళ్ళలోంచి లేచిపోద్ది చెవుడు. శానా పో అంటే దీనిలోంచి దయ్యం వెళ్ళిపోద్ది. నువ్వేమేమి గుడ్డి మొత్తం మోగవుతాయి. ఇక్కడ సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు సేవలో జరగవు, నీ ఇంట్లో జరుగుతాయి. నువ్వు లోబడి, నువ్వు సబ్మిట్ అయ్యి, నువ్వు బలిపశువులాగా సాగిలపడి తెగగొట్టుకోవటానికి ఇష్టపడితే, ఆయన చిత్తంలో నన్ను మార్చు, నన్ను లోబెడ్చు, నన్ను సబ్మిట్ చేయని అడిగితే, యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలన్నీ నీ ఇంట్లో జరిగిపోతాయి, హ్యాపీగా జరుగుతాయి. నిజం చెప్తున్నాను, మీ ఇంట్లో దేవుడు చేయాలనుకుంటున్న ఆ అద్భుత కార్యం నేటికి కూడా అది పదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో చేయాలనుకుంటున్నాడు. ఆయన ఏమీ ఆపాలనుకోవట్లేదు, ఆయన తగ్గించాలనుకోవట్లేదు. ఆటోమేటిక్గా అవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. ఒకటే విషయం, నువ్వు ఆయన ఇష్టానికి కంప్లీట్గా సబ్మిట్ అవ్వడం నేర్చుకో. 1% డివేట్ అయినా కుదరదు. నువ్వు ప్రతిదీ అడగాల్సిందే. ప్రభువా ఎదురు తిరిగిపోతున్నారు, అపోజిట్ అయిపోయినాయి, వ్యతిరేకం అయిపోతున్నాయి, కష్టాలు పెట్టేస్తున్నారు, ఇన్ని రకాలు అయిపోతున్నాయి, కానీ నీ హృదయం ఒకటే చెప్పాలి. ఏమని చెప్పండి? దేవా నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ కోరికే నా పట్ల సిద్ధింప చేయనుగాక. నన్ను నువ్వు ఎలా వాడుకున్నా దానికి తగ్గట్టు నన్ను నువ్వేం చేయాలి? రెడీ చేసేయి. ఒకవేళ నీవు గనక ఆ శ్రమ కొలిమిలో ఉన్నావు అనుకోండి, స్త్రీలారా, కుటుంబంలో పిల్లలారా, మీరు ఆ పెయిన్ ఫేజ్లో మీరు నడుస్తున్నారనుకోండి, మీరు దేవుని అడగాల్సింది ఒకటే, ఏంటంటే ప్రభువా నీ చిత్తం చేయటంలో ఎక్కడా నేను తప్పిపోకుండా, ఒకవేళ అది శ్రమ అధికమైనప్పటికీ కూడా నన్ను ఎలో చేయి. ఆ మాటలో నేను నడిచి నీ మార్గంలోనే ఉండి నీ చిత్తమే చేసి శ్రమను సంపూర్ణంగా అనుభవించడం ద్వారా వచ్చే విడుదలనే నువ్వు నాకు సహాయం చేయని అడగండి. ఒకవేళ మీరు ఇది ఎలాగైనా తప్పించని ఈ తాత్కాలిక టెంపరీ ఉపవాస ప్రార్థనల చేత మీరు గెలిచారనుకోండి, టెస్ట్ డబల్ అయ్యి మళ్ళీ 1 నెల తర్వాత వచ్చేస్తుంది. ఇప్పుడు టెంపరీగా దాటుకోవచ్చు, బట్ టెంపరీగా దాని డబల్ పోర్షన్లో మళ్ళీ నీ దగ్గరికి ఆ టెస్ట్ వచ్చి పాస్ అవ్వాల్సిందే. ఏమండి, 7వ తరగతి నుంచి 8వ తరగతికి వెళ్ళాలంటే అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలా? ఒకటి వదిలేస్తే పర్లేదా? ఆ పాస్ అవ్వని సబ్జెక్ట్ ఏదైందో అది మళ్ళీ 2సారి 3సారి ఏం చేస్తాడు దేవుడు? కాబట్టి ఆ శ్రమ నీ చేత పరీక్ష కంప్లీట్ చేశాకే, నువ్వు ఫేస్ చేశాకే నేను నెక్స్ట్ తరగతి తీసుకెళ్తాడు. దానిలో ఆపడం. అది పిల్లల వల్ల కావచ్చు, పోరాటం దేని వల్ల కావచ్చు, కుటుంబం వల్ల కావచ్చు, పొరుగుడు వల్ల కావచ్చు, అధికారం వల్ల కావచ్చు, ప్రభుత్వం వల్ల కావచ్చు, దయ్యం వల్ల కావచ్చు, బట్ యూ హ్యావ్ టు ఫేస్, అంతే, తరగలేదు. దాన్ని తప్పించుకోవడానికి మార్గాలు ఏం లేవు. సో నీకు గుర్తించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే నా జీవితంలో తప్పించబడని శ్రమ నా దగ్గర ఉందో ప్రభువా, దాన్ని కంప్లీట్గా హ్యాపీగా బేర్ చేయడానికి నాకు సహాయం చేయని అడగండి. ఎలాగా? సంతోషంగా నేను దాన్ని భరించడానికి నాకు ఓపికవు, సహాయం చేయి. సంతోషంగా భరించాలి. అయిష్టంగా భరించిన, దుఃఖంతో చేసిన మీకు నిష్ప్రయోజనము. ఇంటి యజమానురాలా,
నువ్వు ఆ పని అయిష్టంగా చేసావా, నిష్ప్రయోజనం. నీ భర్తకు లోబడడంలో ఇష్టంగా లోబడాలి. అయిష్టంగా లోబడితే నీకు నిష్ప్రయోజనం. మళ్ళీ పరీక్ష కంటిన్యూ అయిపోద్ది, టెస్ట్ రిపీట్స్. సో నీ బ్రతుకులో యేసుక్రీస్తు వారు చెప్పినట్లు ఎలాగైతే దేవుని ఇష్టాన్ని చేయటానికి ఇష్టపడిన తర్వాత ఆశ్చర్య అద్భుత సూచక మహత్కార్యాలు విడుదలలు జరుగుతున్నాయో, నీ అంతరంగంలో నీ ద్వారా, నీ వలన, నీ ఉన్న ప్రదేశంలో, నువ్వు నడుచు మార్గంలో నీలో నుంచి ఆ కొత్త క్రీస్తు యొక్క అభిషేకం నీ ద్వారా జరిగి అనేకులను తాకి క్రీస్తు తత్వములోనికి నిన్ను తీసుకుని వస్తాడు. అక్కడ శరీరం మారుతుంది, అక్కడ మనస్సు మారుతుంది, అక్కడ అంతరంగం మారుద్ది. అది మార్చుకోకుండా నువ్వు సంవత్సరాలు క్రైస్తవుడిగా సంఘంలో చేరినంత మాత్రంలో యూజ్లెస్, ఉపయోగము లేదు. నిరుపయోగపు సంఘపు అధికారపు సమయము, అధికారంలో ప్రదేశము, అధికారంలో నువ్వు ఇంకేమైనా చెప్తే అవన్నీ వేస్ట్ చేస్తావంతే. క్రీస్తు వనరులను నువ్వు ఉపయోగం చేసుకోవట్లేదు. ఆయనను ఉపయోగించుకోవడం అంటే ఏంటంటే నాకేదో కార్యాలు చేయాలని ప్రార్థన చేసి తెచ్చుకోవడం కాదు. వాటి గురించి అడగడం మానేయండి, అవన్నీ మీకు వస్తాయి. మీరు ఆయన ఇష్టానికి నన్ను లోబరిచి, నన్ను సబ్మిట్ చేసి, నేను దీన్ని సంతోషంగా భరించేటట్లు నీ కృప నాకు ఇవ్వు, అంతే. ఇంకేం చేయాలి? సంతోషంగా భరించేటట్లు నీ కృప నాకు ఇవ్వు. ఏమండి, మీరు ఆలోచించుకోండి. మీ బాడీని డిజైన్ చేసేటప్పుడు, నీ కుటుంబాన్ని డిజైన్ చేసేటప్పుడు దేవుడు ఆలోచన లేకుండానే అయ్యిందంటారా? మీరు ఎవరింట్లో ఉండాలో అన్నీ ఆయన ఆలోచించాడా? చాలా దూరం ఆలోచించాడా? అయితే నువ్వు ఎంతవరకు భరించగలవో అంతవరకే నీ దగ్గరికి ఇస్తాడు. కానీ భరించడం సంతోషంగా ఇష్టపడనంత వరకు నువ్వు భరించలేనిది నీ దగ్గర ఉంటుంది. కానీ నువ్వు ప్రభువా నేను భరించడానికి ఇష్టంగా వస్తున్నాను అని అంటే ఎవడు భరించగలడో అంతే శ్రమిస్తాడు. అంతకన్నా ఎక్కువ వస్తే మరి తప్పించే మార్గం ఉంది. ఇది మీకు ఆఖరి విషయం చెప్తున్నాను. మీరు భరించలేనంత నీకెవ్వడో. ఎవరు ఎంత భరించగలరో అంతే శ్రమ నీకు ఇస్తాడు. అంతే కఠినత, అంతే పరిస్థితులు, అంతే ఉపద్రవాలు, అంతే ఆ పదానికి ఇంకేమైనా చెప్పచ్చేమో మీరు ఫేస్ చేయగలిగినంత మీ దగ్గరికి వస్తుంది. స్త్రీ పురుషుడు భేదం లేదు. నీవు భరించలేను అని నువ్వు అడగక్కల్లా. భరించగలిగిన దానిని సంతోషంగా భరించడానికి సహాయం చేయి. హ్యాపీగా భరించడానికి సహాయం చేయి. హ్యాపీగా భరించడానికి నన్ను సిద్ధపరచు. ఎక్కడా కూడా నేను దీన్ని తప్పిపోకూడదు ప్రభువా, నీ చిత్తమును నేను సంతోషంగా చేయుట నీకు ఇష్టం, అలాగే చేస్తాను. సబ్మిట్ అవ్వగలరా? చెప్తారా ఆయనకి? ఇంక దీనిలో నేనేమి చెయ్యను, హ్యాపీగా సబ్మిట్ అవుతాను. నువ్వు ఎలాగంటే అలాగే ప్రభువా, పెయిన్ ఎలాంటిదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను, నన్ను రెడీ చేయి. తప్పించే మార్గం గురించి మాట్లాడకూడదు, ఆయన చూసుకుంటాడు ఆ పని. మీరు ఫేస్ చేసేటప్పుడే ఆ కృప కింద ఫేస్ చేయడానికి ఎక్కడా కూడా తప్పు కనుక జరగకుండా. ఎందుకంటే ఏమవుద్ది, చెప్పినట్లు చేయకపోతే దెబ్బలు పడితే లేదా, దెబ్బలు తినకుండా ఉండగలిగేటట్లు చేసే కృపను అడగండి. మీరు ఏమడిగినా సరే, నేను దెబ్బలు తినకుండా ఉండగలిగే లోబడే తత్వంతో ప్రేమించే పనిలో పూర్తి స్థాయి నీ కృపను నేను అనుభవించడానికి నన్ను రెడీ చేస్తే ప్రభువా, ఆ పరిస్థితి నువ్వే దాటించేస్తావు. దేవుడు ఆటోమేటిక్గా తీసేస్తాడు. కఠినుల హృదయాలని సింపుల్గా మార్చేశాడు. నీళ్ళు ఎలా మారిపోయినాయి అంట, అలా మార్చేస్తాడు. నీళ్లు ద్రాక్షరసంగా మారలే, తాగినోడికి అది ద్రాక్షరసంలాగా అనిపించాయి. ఎలా అయ్యాయి? తాగినోడికి ద్రాక్షరసంలాగా అనిపించింది. నీళ్ళే పోసుకెళ్తున్నప్పుడు వాళ్ళకి నీళ్ళే. ప్రతి ఓడికి అర్థమవుతుంది. నీ మాట అప్పుడు వరకు ముంగిస పాములాగా కొట్టుకుంటున్న మీ ఇద్దరికి ఒక్కసారి చూడంగానే మా ఆయన మా ఆవిడ అంతలాగా వచ్చేద్దండి. చేస్తాడు దేవుడు. ఆ తిరుగుబాటు, పొగర్లు అన్నీ ఎలా మార్చిపడేస్తాడంటే, ఇష్టంగా లోబడడం నేర్పించు. ఏం చేయాలి? బాధతో భరించకండి. ఇంక రాత, కర్మ, దరిద్రం, బతికింతే, కనీసం కొద్దిసేపు అయినా దేవుడి దగ్గర ఆనందిస్తున్నాను. నీ ఇంట్లోనే దేవుడు ఆనందం ఉంది. హ్యాపీగా భరించాలి. చెప్పండి ఒకసారి పక్క వాళ్ళకి. అస్సలు సొనక్కూడదు, అస్సలు కంప్లైంట్ చేయకూడదు. హ్యాపీగా దీవించగలగాల, హ్యాపీగా ప్రార్థించగలగాల, హ్యాపీగా క్షమించగలగాల. నీ చిత్తమే నేను చేస్తాను ప్రభువా, నన్ను లోబరుచు, నన్ను సిద్ధపరచు. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే ఇచ్చేయి. చెప్పండి ఆయనకి. నేను ఇంకెక్కడైనా కొంచెం షేప్ అవుట్ అవ్వకుండా ఉంటే అది కూడా ఇచ్చేయి. గోధుమలు కొంచెం పౌడర్ ఇంకెక్కడైనా ఉండిపోతే దాన్ని కూడా చెరిగి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ దంచేయాల. ఫుల్ పౌడర్ అయిపోవాలి. చెప్పండి, బండ మీద పడితే నల్లి అయిపోవాలి అంతే.
ఇంకా మరి ఇలాగ అంటుంటే ఇంత మెత్తగా ఎలా కొన్నిసార్లు మేము గ్రైండర్ అదే మరాడించి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మగారు ఇలా అని, రే సరిగ్గా ఆడలేదు మళ్ళీ ఇల్లు ఆడించుకురా అంటే ఆడి తిడతాడని భయము, డబ్బులు అడుగుతాడేమో అని భయము, అయినా మోసుకుని మళ్ళీ వెళ్ళి సరిగ్గా ఆడలేదంట మళ్ళీ ఆడమన్నానంటే ఇంకోసారి రాకు అనేసి ఆడు మళ్ళీ దానిలో వేసేవాడు. ఆడు మిల్లు తిప్పేటోడు కయ్య చప్పుడు వచ్చేదండి. అప్పుడు రాళ్ళు ఉండేవి, మిషన్లు కాదు. అమ్మ నాయన వీడు ఇంకా గట్టి నొక్కేస్తున్నాడేమో అనుకోండి. మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే ఇలాగని మెత్తగా అయ్యిందని. ఎలాగా దేవుడు మిమ్మల్ని పరీక్షినప్పుడు ఎలా ఉండాలా? మీరు మీ పక్క వాళ్ళు చెప్పండి, మెత్తగా అవ్వాలి వదినా అనయ్య, బాగా మెత్తగా అవ్వాలి. అప్పుడు పిండి బాగా ఉబ్బుద్ది, రొట్టి బాగా తయారవుద్ది. అప్పుడు వదిలేస్తాడు ఆయన, దాన్ని ఇరుస్తాడు. అప్పుడు కూడా వదిలేడు, ఏం చేస్తాడు? దాన్ని విరిచి ముక్కలు చేసి తొక్కి ద్రాక్ష పళ్ళలోంచి రసం తీసి, ఇదిగో నేను ఇలాగ అయ్యాను, అలా నువ్వు ఇదిగో నీ దగ్గరికి వస్తుంది పట్టుకోప్పుడు. ఆయన ఎలా నల్లగొట్టబడితే ఆ రూపము మారి నీ దగ్గరికి వచ్చిందో, పోలికలోకి వచ్చిందో, ఆ స్థితికి నేను మారడానికి ఆ శరీరమును ఆ రక్తమును నేను తాకుతున్నాను. అది నేను అయోగ్యుడను, ఎందుకంటే నేను ఇంకా అలాగా నల్లగొట్టబడలేదు, మెత్తన చేయబడలేదు. ఆ స్థితిలోనికి నేను మారడం దేవుని ఇష్టం కాబట్టి, దేవుని చిత్తం కాబట్టి, ఆ కోరికలో ఆ పోలికలో ఆ సంపూర్ణతలో నన్ను తయారు చేయి ప్రభువా. అతడు నలుగొట్టబడుట తండ్రికి ఇష్టమాయెను. ప్రభువా నన్ను కూడా నువ్వు అలాగే తయారు చేయి, నీ ఇష్టాన్ని నేను చేస్తాను ప్రభువా. ప్రార్థన చేసుకుందామా? ప్రభుని అడుగుదాం.